కృప కలిగిన దేవా, ప్రారంభ ప్రార్థనలు మొదలుకొని పాటల ద్వారా ఆరాధన బట్టి చెప్పిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈరోజు ప్లామ్ సండే సందర్భంగా ఈ చిత్తానుసారమైన ఉపదేశం ప్రకటించబడుతుండగా మీ కృప దయచేయండి. బిడ్డలందరూ కూడా యాక్టివ్గా మెలకుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఆసక్తి కలిగి శ్రద్ధా భయభక్తులు కలిగి నీ సన్నిధిలో కూర్చోవడానికి సహాయం చేయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సమస్తమును అయ్యా మీ ఆధిపత్యమునందు జరిగించమని, మీ నామానికి మహిమకరంగా మా అందరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తారని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మరొకసారి అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి బంటుమిల్లి ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చిన బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన బట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే ఆయన ఈ కోరుకోలులో ఏదో మ్యారేజ్ జరుగుతుంది, ఫంక్షన్కి వచ్చారు. ఫంక్షన్కి వచ్చి అక్కడ కనిపించి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు సమయానికి? ఈ రోజుకి ఎక్కడికి వచ్చాక మందిరాన్ని. ఈరోజు నేను అదే చెప్తున్నా, మీరు మీ ఆత్మీయుల మీ బంధువుల రక్త సంబంధుల పిలుపులను మన్నించి వాళ్ళ ఫంక్షన్లకి వెళ్ళండి. ఆ ప్రాంతానికి పొద్దున్నే వెళ్ళి ఎక్కడైతే మందిరం ఉందో కనుక్కొని ముందు మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని ఆ తర్వాత ఆ ఫంక్షన్లో పెళ్ళి అయితే పెళ్ళి, మెచ్యూరిటీ అయితే మెచ్యూరిటీ, దినం అయితే దినం, ఇంకోటి అయితే ఇంకోటి, పుట్టినరోజు అయితే పుట్టినరోజు పాల్గొనండి. మీరు ఒక్కళ్ళు అక్కడ లేకపోతే కార్యక్రమం ఏమీ ఆగిపోదు. నేను లేకపోతే పెళ్ళి ఆగిపోతే తెలుసు అన్నట్టు బిల్డప్ అవ్వకుండా మీరు వెళ్ళిన కార్యక్రమాలకి వెళ్ళండి. నేను వద్దంటలా. ఆ కార్యక్రమాలకు వెళ్ళి ముందు ఆరాధనలో పాల్గొని ఆ తర్వాత ఏమండి ముందు ఆరాధనలో పాల్గొన్న తర్వాత మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం కొట్టినట్టు చెప్పానా? ఏమో నేను కాదు చెప్పింది, ఎవరు ఒకసారి అనుకుంటాను కానీ ఏమో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళొకసారి చెప్తున్నాను, ప్రేమపూర్వకంగా బతిమాలుకున్నాను. ఒక్క ఆదివారానికి పరిమితమయ్యే క్రైస్తవ కృపా మినిస్ట్రీ సంఘబిడ్డలారా, మీ అందరికీ నిండు వందనాలు. ప్రతి శనివారం 7:30కి ప్రారంభిస్తున్నాను, 9 గంటలకు ముగిస్తున్నాను. దయచేసి ఉపవాస ప్రార్థనకి రండి. యవనస్తులకి, పిల్లలకి, పెద్దలకి. అమ్మా మీ అందరికీ వందనాలు కూడా చెప్పట్లే, తిరిగి వందనాలమ్మా. మీ అందరికీ నిండు వందనాలమ్మా. బతిమాలుకున్నాను, ఉపవాస ప్రార్థనకి రెండమ్మా. మీ బిడ్డల కోసం, మీ కోసం. యేసుప్రభులు వారు ఏమన్నారు? నా కోసం. మీరు నా కోసం వద్దమ్మా, నా కుటుంబం కోసం కాదమ్మా. ఎవరి కోసం ఉపవాస ప్రార్థనకి రమ్మనేది? మీకోసం, మీ పిల్లల కోసం, మీ భర్త కోసం, మీ కుటుంబ క్షేమం కోసం ఉపవాస ప్రార్థనకి రెండమ్మా. అమ్మా అయిపోయిందా? ఆదివారం ఆరాధన కూడా రెండమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతకు మించి బ్రతిమాలంటే వచ్చే వారానికి గనక మీరు శనివారం రాకపోతే నేను సాష్టాంగ నమస్కారం చేసి మీ అందరికీ చెప్తా. ఒక్కొక్కరికి ఏం చేస్తానా? ఇలా చెబితే విన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి అమ్మా నీకు పాదాభివందనం, నీకు బతిమాలు. వచ్చే ఆదివారం ఇదే ప్రోగ్రాం పాస్టర్ గారికి వచ్చి వాళ్ళకన్నా రావాలి, నాకన్నా రావాలి. ఏంటిది? ఏంటిది? అంత మాట అనొచ్చా అంటే జ్ఞానం. ఏంటిది? అంత మాట అనకూడదండి, జ్ఞానం. నేను అనేది ఎఫెసీ పత్రిక 5:15 సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ఉపవాస ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తున్నారంటే మీరు అజ్ఞానం కలిగి ఉన్నారా, జ్ఞానం కలిగి ఉన్నారా? అంటే బుద్ధి కలిగి ఉన్నారా, బుద్ధి లేని పని చేస్తున్నారు? బుద్ధి లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అంతఃపురం బయట ఉన్నారా, అంతఃపురం లోపల ఉన్నారా? మీరు అంతఃపురం లోపలికి వెళ్తారా, బయట ఇడవబడతారా? కాబట్టి దేవుని ప్రియ సంగమా, శనివారం ఉపవాస ప్రార్థనకి రండి, ఆదివారం ఆరాధనకు రండి. ఆదివారం ఆరాధనకు కూడా మానేసిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళకు కూడా నా నిండు వందనాలు. వింటారు దయచేసి ఏమండి? వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళకి ఇక దేవుని భయం లేదనే చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఈరోజు ఏ సండే? ఏం సండే? ప్లామ్ సండే. మాకు ఇంగ్లీష్ రాదు, మరి తెలుగులో చెప్పండి. మట్లాదివారం. మనందరూ తెలుగు పండిట్స్ అండి, తెలుగు విద్యార్థులు. నువ్వేమో ఇంగ్లీష్ మీడియం. ఏమై నువ్వు ఇంగ్లీష్ మీడియం నవ్వుతలే. ప్లామ్ సండే అంటే మాకేం అర్థమైతే ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఏ ఆదివారం ఇది? మట్లాదివారం. మరి మట్లయి ఒకళ్ళు తేలదే, మీరు తెమ్మని చెప్పలేరు కదా పాస్టర్ గారు. మట్లంటే దాని అర్థం తీసుకురమ్మని కాదు, అక్షరార్థంగా. ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి, ఆనందానికి. సీయను కుమారి, ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను గాడిద పిల్లనెక్కి నీ ఎద్దగొచ్చుతున్నాడు కనుక నువ్వు ఉత్సహించి సంతోషించి గంతులు వేయము. ఇప్పుడు మట్టలట్టుకొస్తే సంతోషం ఉన్నట్ట? మీ చేతిలో మట్ట ఉంది కానీ మీ ముఖంలో దుఃఖం ఉంది. ఉపయోగం ఏంటి? మీ చేతిలో ఏముంది అడిగినప్పుడు చెప్పండి. మీ చేతిలో ఏముంది? మట్ట ఉంది. మీ ముఖంలో ఏముంది? దుఃఖం ఉంది. ఏం ఉపయోగం? మట్టలు పట్టుకుని రమ్మని కాదు మట్టల ఆదివారం అంటే. అప్పుడు జరిగింది అది, దాని సాదృశ్యం ఏంటో తెలుసుకోవాలి.
గత సంవత్సరము ప్లామ్ సండే రోజున నేనేం వాక్యం చెప్పానంటే, ఆయన అలా గాడిద మీద వెళ్తుంటే ఖర్జూర మాటలు చేత పట్టుకుని కొత్త బాటలేమో రోడ్డు మీద పరుస్తూ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక కేకలేస్తుంటే శాస్త్రులు ప్రధాన యాజకులు ఈయన ఎవరో అని మనసులో ఏమయ్యారంట, కలవరపడ్డారంట. ఆ పాయింట్ తీసుకున్నా, ఈయన ఎవరో కలవరపడ్డారంట. ఎవరైనా ఆ సంగతులు చెప్పా. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఈ సంగతులు చెప్పాను. ప్లామ్స్ అండ్ మెసేజ్ కూడా గ్రూప్ లో పెట్టాను. వినకపోతే వినండి. ఈరోజు మళ్ళీ అదే విషయం చెప్పాలా, చెప్పనక్కర్లా. మరొక పాయింట్ తీసుకుందాం, మరొక వచనం తీసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు సందర్భ సహితమైన రెఫరెన్స్లు ఇవ్వాలి కాబట్టి రాసుకోండి, రెఫరెన్స్లు రాసుకోండి, చదవద్దు ఎవరో కూడా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు రాసుకోండి. ఈ ప్లామ్ సండే అంటే అర్థం ఏంటంటే, ఎందుకు జరిగింది మట్లాదివారం ఆ విధంగా ఎందుకు జరిగింది అంటే లేఖన నెరవేర్పు. చెప్పండి, లేఖన నెరవేర్పు. ఎక్కడుంది లేఖనం? జకర్యా 9:9 రాసుకోండి. జకర్యా 9:9 లేఖనం. మరొక రిఫరెన్స్ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇది కూడా లేఖనమే. కీర్తన 8:2. కీర్తన 8:2. స్లో సరిపోద్దనైనా స్పీడ్ చెప్పేస్తున్నావు బావా అన్నాడు మా బామ్మ. మరి శరణ్ బాబు స్లోగా చెప్తున్నందుకు. కీర్తన 8:2. ఇవి లేఖనాలు. లేఖనాల నెరవేర్పు ఎక్కడ జరిగింది? మత్తయి 21:1 నుంచి 9 వచనాలు ఇంతకుముందు చెప్పా. అది తీసుకుని పెట్టుకొని తర్వాత చదువుకుందాం. అలాగే మార్కు సువార్త 11:1 నుంచి 9 వచనాలు. బైబిల్ తీయవసరం లేదు కానీ రాసుకోండి ఈ వచనాలు. మార్కు 11:1 నుంచి 9 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 40 వచనాలు. లూకా సువార్త 19:29 నుంచి 40 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. ఓకేనండి. ఇవి లేఖనాలు. లేఖనాల నెరవేర్పు కూడా మీకు చెప్పేశా. ఇప్పుడు వాక్యంలోనికి రండి. తీయండి బైబిల్ అందరూ కూడా. నేను చదువుతాను, మీరు అందరూ వినండి. మత్తయి సువార్త 21 తీయండి అందరూ. 21వ పేజీ తీయండి. తీసారా? తీసిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ ఎదురా డెప్పై ఎగిరిపోద్ది వచ్చే ఆదివారం. బైబిల్ కొనుక్కో. కొడవలు లేకుండా కోతకి వెళ్తే ఎలా ఉంటుంది? బైబిల్ లేకుండా మందిరానికి వస్తే అలా ఉంటుంది. నాన్న నీకు బైబిల్ ఇచ్చిన ఎదురుకుంటాడా? అమ్మ దగ్గర ఉందా? ఇంట్లో 4 పిల్లలు ఉంటాయి, మనకి 4 బైబిల్ కూడా ఉండాలి. అర్థమవుతుందమ్మా? అమ్మా కుమారుడికి బైబిల్ కుమారుడి దగ్గర ఉంచండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే మంచిది. వాక్యంలోనికి వద్దాం అందరూ. చూడండి బైబిల్ చూడండి. నా వైపు కాదు, బైబిల్ చూడండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా వైపు చూద్దురు కానీ. తరువాత యెరూషలేమునకు సమీపించి యెరూషలేమునికి వెళ్ళిపోవాలా. యెరూషలేమునికి సమీపించి దగ్గరలో ఉన్నాడు అనమాట యేసు ప్రభువు వారు. యెరూషలేమునికి సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్వేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను. చెప్పాను కదండి ఇంతకుముందు. ప్రవక్త వలన చెప్పబడిన లేఖనం ఏంటంటే జకర్యా 9:9. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఇప్పుడు చదువుతున్న వచనాలే ఉంటాయి జకర్యా 9:9లో. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్లైన చిన్న గాడిదనెక్కి నీ ఎద్దకొచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. ఇది లేఖనం, ప్రవచనం అన్నమాట. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును గుంపంతా కలిసి ఏమన్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు చూసారా, ఇప్పుడు యెరూషలేములోనికి వచ్చాడు. పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈ పదాన్నే పోయిన సంవత్సరం చెప్పాను, ఈ వచ్చినాన్ని పోయిన సంవత్సరం ధ్యానించాం. ఇప్పుడు నేను ఇది చెప్పను. 11వ వచనం, జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తను యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గోవలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగలహుగా గుహగా చేసేవారు. నేను గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగి, అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసేటివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణముల నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాం. పారాగ్రాఫ్ అంతా చదివాం. ఈ పారాగ్రాఫ్ అంతా మనం చదువుకున్నాం, కానీ మొత్తం అంతా మనం ధ్యానించాం. ఒక్కో సంవత్సరం ఒక్కొక్క విషయాన్ని నేను హైలైట్ చేసి చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ సందర్భం అంతా మనం గమనించాం. 2000 సంవత్సరాల క్రితం బెత్వేగే అనే స్థలం నుంచి యెరూషలేముకు వెళ్ళినటువంటి ఆ సందర్భంలో జరిగిన పరిస్థితి అంతా కూడా మీకు వివరించాను. ఇప్పుడు దీన్ని సాదృశ్యం చెప్తాను, వినండి. గాడిదంటే ఎవరంటే మీరు నేనే. గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభుల వారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ ప్రయాణం ఎక్కడి వరకు సాగింది? యెరూషలేములోనికి, అంటే దేవాలయం దాకా వెళ్ళటం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద ఉన్నారు గనక గాడిదని చంపలేదు. యేసు ప్రభుల వారు గనక గాడిద మీద లేకపోతే ఖచ్చితంగా గాడిదని ఏం చేసేవాళ్ళు? మెడ విరిచి, రమ్మగారు కొట్టని చెప్పట్లు, కొట్రే గట్టిగా చిట్లు వేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మెడ విరిచి చంపేసేవాళ్ళు. ఎందుకు చంపలేదు? కారణం ఏంటి? ఆ గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఇది రాబోతున్నటువంటి కాలానికి సాదృశ్యం. ఏంటంటే పరమ యెరూషలేము అనబడినటువంటి దేవుని నిత్య రాజ్యములోనికి మనం వెళ్ళాలంటే మనము క్రీస్తును ధరించాలి, క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి లేకుండా, క్రీస్తును ధరించకుండా నిత్య జీవంలోనికి మనం వెళ్ళటానికి అవకాశం లేదు. అక్కడున్న దేవదూతలు, గేట్ దగ్గర ఉన్న దేవదూతలు మనం అడుగు పెట్టే ప్రయత్నం చేస్తే మనల్ని తీసుకుని అగ్నిగుండంలో పడేస్తారు, గాడిదను చంపేస్తారు. అంటే గాడిదకు సాదృశ్యంగా ఉన్న మానవుడు, రక్షణ లేని మానవుడు, రక్తం ద్వారా కడగబడిన మానవుడు, క్రీస్తును కలిగి లేని మానవుడు అగ్నిలో పడవేయబడతాడు. అది రెండవ మరణం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, గాడిద నిర్గమకాండం 13:13 ప్రకారం ఏమండి, గాడిద బ్రతకాలంటే ఆ గాడిదకి మారుగా ఏం ప్రతిష్ఠించాలి? గొర్రె పిల్లని ప్రతిష్ఠించాలి. చదవండి నిర్గమకాండం 13:13. నిర్గమకాండం 13:13. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా, అది కాదు, వెల ఏంటంటే గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాని విడిపింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గమనించాలి దేవుని ప్రియ సంఘమా, యేసుక్రీస్తు ఆయన ఏ విధంగా పోల్చడం జరిగిందంటే, ఆయన్ని తీయొద్దు. యోహాను సువార్త 1:29 బాప్తిస్మం తీసుకుని వెళుతున్నటువంటి యేసుక్రీస్తును చూస్తున్నటువంటి బాప్తిస్మం యోహాను గారు, ఇదిగో లోక పాపమును, దేవుని గొర్రెపిల్ల ఒకటే ఉందా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అనబడినటువంటి ఆయన వెల చెల్లించకపోతే నిన్ను నన్ను ఏం చేసి చంపాలి? మెడ విరగదీసి చంపాలంటే మనం అగ్నికి ఆహుతికి అర్హులం. అగ్నిగుండంలో పడవేయబడ్డానికి అర్హులం. మనం జీవించడానికి మనకు యోగ్యత లేదు. ఏమండి, మనం దేవుని సన్నిధికి వచ్చామంటే కారణం ఆయన్ని కలిగి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాం. మనం పరలోకంలో ప్రవేశించాలి, అది గొప్పతనం. సంఘము అనగా పరలోక రాజ్యం. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రభు చెప్పారు కదండి. పరలోక రాజ్యం ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఏంటంటే అపోస్తులు తీయొద్దు 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంటుంది. సంఘం ఆదాము ప్రక్కటెముక నుంచి వచ్చింది హవ్వ అయితే, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రక్క గాయంలో నుంచి వచ్చింది ఏంటి? సంఘం.
గమనించాలి. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులో 2 శిష్యులు పిలిచి, ఇది పలానా గ్రామానికి వెళ్ళండి, 2 దారులకి మధ్యలో గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, ఎవరు దాన్ని ఎక్కలేదు, వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఈ మాట ఎక్కడుంది? 2 వచనం చూడండి, మత్తయి 21:22. మీ ఎదుటున్న గ్రామమునికి వెళ్ళుడి, చదవండి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనూ ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా ఎద్దకు తోలుకుంటండి. దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ సంవత్సరం మన వాక్య ధ్యానాంశం ఇది. పోయిన సంవత్సరం కలవరపడిన అనే మాట చెప్పాను, ఏమంటే ఆయన ఎవరో చెప్పాను. ఇప్పుడు వాటిని విప్పి నా ఎద్దకు తోలుకుంటండి. విప్పి అంటే విమోచించి, అంటే విడిపించి, అంటే రక్షించి, ఎన్ని పర్యాయ పదాలు వస్తున్నాయి. వాటిని విప్పి అంటే విప్పమని యేసు ప్రభులు వారు చెప్తున్నారంటే అవి ఏ స్థితిలో ఉన్నాయి? కట్టబడిన స్థితిలో ఉన్నాయి, బంధకాల్లో ఉన్నాయి. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ బంధకాల్లో కట్టబడి ఉన్నావు నాకు తెలియదు. ఈరోజు టైటిల్ ఏంటో తెలుసా? మన ప్రసంగానికి టైటిల్ ఏంటో తెలుసా? నీవు ఏ కట్లతో కట్టబడి ఉన్నావు? చెప్పండి, నా వెనకాల చెప్పండి. పోనీ, నీవు ఏ కట్లతో కట్టబడి ఉన్నావు? కట్లు అంటే ఏంటో చెప్తాను ఈరోజు. ఆ కట్లు నుంచి విడిపించబడకపోతే నష్టం ఏంటో చెప్తాను, విడిపించబడితే ప్రయోజనం ఏంటో చెప్తాను. మనం విడిపించబడడం కోసం యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల ఏం చేశారో కూడా చెప్తాను. నెంబర్ 1, మనం కట్టబడున్న కట్లు ఏంటి, ఆ కట్ల నుంచి విడిపించబడకపోతే నష్టం ఏంటి, విడిపించబడితే ఉపయోగం ఏంటి, మనం విడిపించబడ్డానికి యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల ఏం చేశాడు. చక్కగా క్లుప్తంగా 11:30 అయింది. ఇప్పుడు నేను మొదలు పెట్టాను, 12:15 ముగించేస్తాను. 45 నిమిషాలే వాక్యం చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు ప్రసంగంలోనికి వెళ్ళాలంటే ప్రతి సంవత్సరం కూడా నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఓ చిన్న పాట పాడుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. ఏమండి, వస్తేనే వెనకాల కలిసి పాడండి, లేదా చప్పట్లన్నా కొట్టండి. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చెయ్యాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని అంతా పాడుకుంటే వెళ్ళకపోతే ఒక్కొక్కటి వివరించుకుంటే వెళ్తే బాగుంటుందని వచ్చింది. ఎవరు కోరని అంటే ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని సీఎం చేస్తే, మిమ్మల్ని ఊరేగించాలనుకుంటే మీరు ఏ వాహనం అడుగుతారో చెప్పండి. బుల్లెట్ అడుగుతారా, కారు అడుగుతారా, రథం అడుగుతారా, రథ చక్రాలు, గుర్రాల బండి అడుగుతారా, ఏం అడుగుతారు చెప్పండి. ఇప్పుడు జెండా ఎగరేయడానికి ఆగస్టు 15 రిపబ్లిక్ డే రోజు, మరొక రోజుల్లో ప్రధాని మోడీ గారు కావచ్చు, మరొక తల్లి గారు కావచ్చు, వాళ్ళు ఏ వాహనం మీద వెళ్తున్నారు? కదా, పెద్ద రథ చక్రాలు ఉంటాయండి, గుర్రబండి, లేకపోతే మంచి పెద్ద వాహనం జీప్ లాంటిది ఉంటుంది, పెద్ద వాహనం మీద వెళ్తారు, జెండా ఎగరేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. పురాతనమైన రాజులు, అలెగ్జాండర్ వంటి రాజులు వేటిని ఉపయోగించుకున్నారు వాళ్ళు సవారీ చేయడానికి? గుర్రాలని. పరిశుద్ధ గ్రంథంలో యెహూ రాజై చాటించినప్పుడు యెహూ ఏమెక్కాడు? ఏనుగును ఎక్కాడు. అంటే రాజులు కోరుకునేటటువంటి వాహనాలు ఏంటంటే ఏనుగులంటే వాళ్ళకి ఇష్టం, బలంగా ఉంటాయి కాబట్టి. గుర్రాలంటే వాళ్ళకి ఇష్టం, వేగంగా పరుగులెడతాయి కాబట్టి. మీకు బుల్లెట్ అంటే ఇష్టం, మంచి ఎలా రాయల్టీగా, రాయల్ అనమాట, రాయల్టీగా ఉండాలి కదా. బాబాయ్ చెప్పినట్టు బుల్లెట్ అంటే మీకు ఇష్టం, అర్థమవుతుందా? కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు బుల్లెట్ అడగలేదు, ఏనుగు అడగలేదు, గుర్రాన్ని అడగలేదు. కానీ ఆయన ఏమడిగారు? ఆయనకి వాహనం కోసం గాడిదను, గాడిద పిల్లను ఆయన వాహనంగా ఎన్నుకున్నారు. ఎవరు, ఏ రాజు కోరుకోలేదంట గాడిదని. అంటే ప్రతి రాజు తమ తమ గొప్పలే చూసుకున్నారు, ప్రతి రాజు తమను తాము హెచ్చించుకోవడమే చూసుకున్నారు. కానీ చూడండి, గాడిదకు సాదృశ్యంగా ఉన్న సామాన్యుల్ని ఎవరు పట్టించుకోవాలా? నేను సీఎం అయ్యాను అనుకోండి, గొప్పల వైపు చూస్తానా, సామాన్యుల వైపు చూస్తానా? కానీ యేసుక్రీస్తు ప్రభులు గొప్ప గొప్ప వాటిని చూడలా, సామాన్యమైన వాటినే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? గాడిదను కోరుకోవడంలో గల తాత్పర్యం ఏంటంటే, దేవుని ప్రియ సంగమా, ధర్మశాస్త్రం ప్రకారం గాడిద అపవిత్రమైన జంతువు. చెప్పండి, అపవిత్రమైన జంతువు. దానికి 4 లక్షణాలు ఉన్నాయి, రాసుకోండి. నెంబర్ 1, అపవిత్రమైన జంతువు.
నెంబర్ 2, మాట వినని స్వభావం గలది. నెంబర్ 1 అడుగుతాను, ఎవరిని అడుగుతానో తెలియదు, అపవిత్రమైన జంతువు. నెంబర్ 2, మాట వినే స్వభావం దానికి లేదు. నెంబర్ 3, బరువు మోసే అలవాటు కలిగి ఉంది. ఏ బరువు అంటే ఏం అలవాటు ఉందమ్మా? బరువు మోసే అలవాటు ఉంది. 4, తప్పిపోయే అలవాటు ఉంది. ఇప్పుడు 4 అడుగుతాను, చెప్పండి. నెంబర్ 1 అందరూ చెప్పాలి గట్టిగా. నెంబర్ 1, ప్రతి మనిషి అపవిత్రమైన స్థితిలో ఉన్నాడా లేదా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, అంటే ఇప్పుడు మనందరూ అపవిత్రులమా కాదా? పాపులమా కాదా? అంటే గాడిదకి మనకి స్వభావం పోలికుందా లేదా? మీరు గాడిదలు, నేను గాడిదని అంటలా. గాడిదకున్న స్వభావం మనకుందా లేదా? అది మ్యాటర్. రెండో మాట చెప్పండి, మీరు చెప్పండి, మీరు మాట అంటున్నారా? మీరు ఏమా చెప్పరా? మీ తల్లిదండ్రుల మాట మీరు అంటున్నారా? అసలు మానవునికి ఉన్నటువంటి స్వభావం, స్వబుద్ధి అంటే తెలుసా? వద్దన్నదే చేస్తాడు, చెయ్యమంది చేయడు. అవునా? రమగారు కూడా అన్నారు, డాక్టర్ గారు తాగొద్దు డ్రింక్స్ అంటారు, మనం ఏం చేస్తున్నాం? ఆపుకోలేక తాగేస్తున్నాం. ఏం వచ్చేస్తుంది? ఉబ్బసాలు వచ్చేస్తున్నాయి. వద్దన్నది చేస్తాం, చెయ్యమన్నది చెయ్యం. మానవుని కూడా అలవట్టది. ఈ గాడిదకున్న స్వభావం కూడా అదంట. అలాగని మీరు గాడిదలు నేను అంటలేదు, మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోమాకండి అమ్మ. అర్థం చేసుకుంటూనే ఉంది పరమార్థం, వ్యర్థం చేసుకుంటూనే ఉంది దుర్మార్గం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ మాట చెప్పండి మీరే. ఏంటంట? రకరకాల బరువులు, సాగలైతే బట్టలు ఎత్తనుకోలేదు, ఇటుకలు ఎత్తనుకోలేదు, వేరే బరువు మోసే అలవాటు అనుకోండి. బరువు మోసేస్తుంది, ఎంత బరువు అయినా వస్తుంది. ఈరోజు మానవుడు ఏ బరువు కలిగి ఉన్నాడు? పాపం అనే బరువు. బాధ్యతలనే బరువు అందరికీ ఉంటాయి, ఉండాల్సిందే. బాధ్యత లేకపోతే తప్పిపోతాం మనం. బాధ్యత లేకపోతే అచ్చోసిన అంబోతులో తిరగాల్సి వస్తుంది రోడ్ల మీద. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాపం అనే భారంతో మనం ఉన్నాం. అపవిత్రమైన జంతువు, మాట వినే స్వభావం కాదు. 3 సౌండ్ చేయకండి అమ్మా. 3 పాపం అనే బరువు మోసేది. 4 చెప్పండి గట్టిగా చెప్పండి, తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఎవరు తప్పిపోయారు? కుమారుడు తప్పిపోయాడా? అంటే ఇప్పుడు మనకి ఏ అలవాటు ఉంది? తప్పిపోయే అలవాటు ఉందా? అంటే యాస్టీస్గా అక్కడ గాడిదను విప్పి తోలుకుంటూ అంటున్నారే కానీ వాస్తవానికి భౌతికంగా అక్కడ గాడిద ఉంది. కానీ వాస్తవానికి దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఇంటెన్షన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ఆ కార్యం చేయించారంటే శిష్యులు ఆ గాడిదను విప్పి నా ఎద్దకు తోలుకుంటండి అని ఎందుకు మాట్లాడారంటే, గాడిదంటే గాడిద కాదు, నువ్వు నేనే. ఈరోజు నువ్వు నేను కూడా పాపం అనే కట్లతో కట్టబడి ఉన్నాం, రకరకాల బంధకాలతో కట్టబడి ఉన్నాం. కట్టబడినటువంటి గాడిద మూలుగుతుందంట, కట్టబడిన గాడిద వేదనతో ఉంటుందంట, ఏడుస్తూ ఉంటుందంట. చూడండి, కట్టబడిన గాడిద యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని ఓ దైవజనుడు ఈ పాట రాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కట్టబడిన గాడిద యొక్క అంతర్యాన్ని చూసినటువంటి ఒక దైవజనుడి పాట రాశాడు. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. పాడండి. విడుదల కావాలంటూ విలవిలలాడింది, అంతరంగం మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగం మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల కలిగించావా, అంతలోనే దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చెయ్యాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ నుంచి విడిపించబడాలనుకుంటాడా? ఆ క్యాన్సర్తోనే కొనసాగించాలనుకుంటాడా? ఎందుకని? జబ్బు లాంటిది, అరించి వేస్తుంది, తినబుద్ధి అవదు, ఆకలేదు, తిన్నా ఎమ్మడదు, వాంతులు అయిపోతాయి, బక్క చిక్కిపోతారు మనుషులు.
ఆ ఎలక్ట్రికల్ కరెంట్ పెడితే, కీమోలు పెడితే మనిషి బక్క చిక్కిపోతాడు, హెయిర్ అంతా రాలిపోతే, బోడుగుండు అయిపోతే, మనిషి అంతా బక్క చిక్కిపోతాడు, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు, మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక రోగములో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభువా ఈ రోగం నుంచి నన్ను విడిపించమని ఎలా అయితే కోరుకుంటాడో, పాపములో ఉన్న వ్యక్తి ఆ విధంగానే కోరుకుంటాడు. మరి మీరు ఏ కట్లతో కట్టబడినారు నాకు తెలియదు, కానీ బంధింపబడినటువంటి నీ హృదయంలో విడిపించబడాలనే కోరుకుందా? నేను అడుగుతున్న ప్రశ్న. ఆ కోరుకుంటే నీ ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కోరిక నీకు లేకుండా నిన్ను ఆయన విడిపించడు. నాకు ఆ పాపం అంటే ఇష్టం, ఆ పాపం అంటే నాకు జలసాగా ఉంది, ఆ పాపాన్ని నేను చేస్తూ ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నాను, నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను. పోతావు జాగ్రత్త, సుఖరాగాలు వచ్చిన తర్వాత. సుఖం బాగానే ఉంటుంది ముందు, తర్వాత సుఖరోగాలు తెచ్చిపెట్టింది. దేవుని ప్రియ సంగమా, అసలు విడిపించబడాలనే కోరిక నీకుందా? ముందు కుష్ఠిరోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు, ప్రభువా నీకు ఇష్టం అయితే. నాకు ఇష్టమే, అసలు నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే ప్రభు, నన్ను బాగు చేయ ప్రభు. బాగు చేయబడ్డా లేదా? విడిపించబడాలని చాలా మందికి లేదు ఈ రోజున. ఆ పాపాన్ని జురుకున్నారు, ఆ పాపలను బతుకుతున్నారు, ఆ కంపులోనే బతుకుతున్నారు. నేను అడుగుతున్న ప్రశ్న చెప్పండి. వంతుని మీద గాడిద, పంది పిల్ల, గొర్రె పిల్ల వెళ్తున్నాయి. ఆ కాలు స్లిప్ అయిపోయి పంది పిల్ల బురదలో పడిపోయింది, ఇటు గొర్రె పిల్ల బురదలో పడిపోయింది. వెంటనే లేచి బయటకు వచ్చి దులుపుకుని శుద్ధి చేసుకునే జంతువు ఏంటో చెప్పండి. చెప్పండి, ఏం చెప్పండి? మరి పంది పిల్ల ఏం చేస్తుంది? స్వర్గంలాగా ఉందనుకుంటుందా? అందుకని ఆ బురదలో ఏమవుతుందంట? దొర్లుతుందంట. నేను అడుగుతున్న ప్రశ్న, అక్క చెల్లి తమ్ముడు అన్న, నువ్వు గొర్రె పిల్లగా ఉన్నావా, పంది పిల్లగా ఉన్నావా? పాపంలో దొర్లుతున్నావంటే, అది ఏసీలాగా సుఖంగా ఉందనుకున్నావంటే నువ్వు పాపంలో కూరుకుపోయావు. పాపపు లోతు జగటకల దొంగ ఊబిలో కూరుకుపోయావు. నువ్వు జగటకల దొంగ ఊబిలో కూరుకుపోయినా సరే ఈరోజు నువ్వు దైవజనుడు అని ఇస్తారు వాగ్దానం. విడిపించబడాలని తృష్ణ నీలో ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు తిరుగుతున్నారు అటు ఇటు? మీరు కూర్చొని సైలెంట్గా తిరగమాకండి, అటు ఇటు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 6 కట్లు గురించి రాసుకున్నానండి నేను. ఎన్ని కట్లు? అందరూ చెప్పండి, ఎన్ని కట్లు? కానీ 2 కట్లు చెప్పేసరికి టైం అయిపోయింది అనుకో, ముగించేస్తా. 6 చెప్పను, కంగారు పడకండి, ఓకేనండి? టైం ఇంకా ఇప్పుడే ప్రారంభించాను కాబట్టి అరగంట ఉంది, ఇంకా 10 నిమిషాలు అయిపోయింది. ఎప్పుడు టైం అయితే అప్పుడు ముగించేస్తా. ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది కాబట్టి, మీ ఆరోగ్యమే నాకు క్షేమం కాబట్టి, మీ ఆరోగ్యమే నాకు క్షేమం కాబట్టి పెందలగడే ముగించేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చదవండి 116వ కీర్తన 16వ వచనం తీయండి. 116వ కీర్తన 16వ వచనం. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లో ఉండొద్దు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చాం మనం. నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను. నీవు నా కట్లను విప్పి ఉన్నావు. అదుగదుగో నేను నీకేం చెల్లిస్తున్నాను? కృతజ్ఞత అర్పణ అర్పించదు. ఏంటా కట్లు? కట్లు అంటే బంధకాలు. చెప్పండి, కట్లు అంటే బంధకాలు. ఇక్కడ సేవకుడు అయినటువంటి ఈ కీర్తనకారుడు ఏ సమస్యలో ఉన్నాడు, ఏ బంధకాలతో ఉన్నాడు, కానీ ఈరోజు నీ వాక్యాన్ని మన జీవితాలకు ఆపాదించుకుంటే మనం ఏ కట్లతో కట్టబడి ఉన్నాం? చెప్పండి. మొట్టమొదటి మాట రాసుకోండి, పాపపు కట్లు రాసుకోండి. ఏంటండి కట్లు అంటే? పాపపు కట్లు. పాపం అనేది కట్టు లాంటిది, పాపం అనేది సంకెళ్ళు లాంటిది. సంకెళ్ళు వేసిన స్థితికి వెళ్ళిపోద్ది అన్నమాట పాపం చేసిన వాడి పరిస్థితి. పాపము చేయవాడు పాపానికి దాసుడు, పాపము చేయవాడు పాపానికి బానిస. అర్థమవుతుందా? మీ కుటుంబంలో, మీ ఇంట్లో, మీ ఒంట్లో ఏ పాపం ఉందో నాకు తెలియదు, మీరు ఏ పాపాన్ని పట్టుకున్నారో నాకు తెలియదు. మీరు బానిసలుగా ఉన్నారు, మీరు పాపానికి దాసులుగా ఉన్నారు. విడిపించబడాలనే ఆశ ఈ రోజైనా చిన్నగా మీ హృదయంలో చిగురించడానికి నేనైతే ఇష్టపడుతున్నా, చిగురించాలని. దేవుని స్తోత్రం చెప్పండి. 116వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్యను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను, మరణ బంధకములు నన్ను చుట్టుకొనెను. మొట్టమొదటి మాట పాపము అని కట్టు.
మరణం అనే బంధకం నువ్వు కలిగి ఉన్నావంటే ఊరికనే రాదు మరణం అనే బంధకం నీ దగ్గరికి. ఊరికనే ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చేసి నన్ను లాక్కెళ్ళిపోతారా స్టేషన్కి? ఎప్పుడు లాక్కెళ్తారు? చట్ట విరుద్ధమైన పని, న్యాయ వ్యతిరేకమైన పని నేను చేసినప్పుడు పోలీసు వారు వచ్చి నన్ను ఈడ్చుకుంటా వెళ్తారు. బంధకం కూడా అంతే. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రభుత్వానికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేస్తావో, పాపం వలన వచ్చు జీతం ఏంటంట? పాపం వల్ల వచ్చు జీతం ఏంటంట? మరణం. ఏంటా పాపం? అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను. ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి నేను అన్ని చెప్పను. సమయోచితంగా సందర్భ సహితంగా ఒక మాట గుర్తు చేస్తాను. ఏమంటే తీయొద్దు, రాసుకోండి. అన్ని చదివితే టైం సరిపోదు. ఎఫెసీ పత్రిక 5:18 ఈ మాట ఉంది. నా వెనకాల చెప్పండి. మద్యముతో, అందరూ చెప్పండి, మద్యముతో. గోళ్ళకి దొరుకున్నావు ఏంట్రా? చెప్పు నాయనా. మద్యముతో మత్తులై ఉండకుడి. దీని అర్థం ఏంటి? మద్యం తాగమన్నా తాగొద్దనా? అర్థమవుతుందిగా. త్రాగితే ఏంటంట? త్రాగితే ఏంటంట? అసలు చావు పక్కనేటండి. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అసలు దేవుని రాజ్యానికి వెళ్ళటం కోసమే కదా మనం దేవుడిని నమ్ముకున్నాం. త్రాగుబోతులతో సహవాసం కూడా చేయొద్దని ఉంది. త్రాగుబోతులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు విశ్వాసులైనా ఎవరైనా కావచ్చు, ఎవరి బాప్తిసం తీసుకున్న వాళ్ళైనా కావచ్చు. వాక్యం చెప్తుంది మద్యముతో మత్తులై ఉండొద్దు. మద్యముతో మత్తులై ఉండటం వల్ల ఏమొస్తుందంటే నీకు బద్ధకం వస్తుంది, నీకు సోమరిపోతనం వస్తుంది. నీ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో నీ అవయవాలు మొద్దుబారిపోతాయి, యాక్టివ్నెస్ ఉండదు. నువ్వు మద్యం త్రాగటం వల్ల సోమరిపోతు అయిపోతావు, ఏ పని చేయలేవు. మళ్ళీ ఆ మందు చొక్క పడితే గానీ నీకు పని చేసేటటువంటి ఓపిక రాదన్నట్టుంటది. అంటే అంత బానిసమైపోతావు. ఒక పక్క కుటుంబం చెలరేగిపోతున్నా, కుటుంబం చెదిరిపోతున్నా, భార్య పుట్టింటికి వెళ్ళిపోయినా, బెడ్లో రోడ్లు పాలైపోయినా వీడు త్రాగుడు మాండం. ఎందుకో తెలుసా? అంత బానిస అయిపోయాడు. భార్య కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు మద్యాన్ని, బిడ్డల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు మద్యాన్ని, కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు మద్యాన్ని. చూడండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. మద్యం అనే కట్లతో కట్టబడ్డారు ఈ రోజున చాలా మంది. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి హేతు లేని గాయాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29 నుంచి చూడండి కొన్ని విషయాలు. ఈ రోజున మరణ బంధకాలు ఎందుకు చుట్టుకున్నాయి? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, అద్దుగద్దుగు ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుబుర్చి వారికే కదా కలిపిన ద్రాక్షారసము, రుచి చూడ చేడు వారికే కదా ద్రాక్షారసము. మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను. దాని వైపు చూడకు. అసలు తాగొద్దు కాదు, చూడొద్దు. పిమ్మట తాగితే చూస్తే ఏమైందంట? పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుతావు. ఏమండి పలానా వ్యక్తి ఉన్నాడండి, చాలా మంచోడండి, కానీ తాగితే మాత్రం అండి మనిషి కాదండి. మనమే అంటాం కదా. ఏంటంటే వాడి కళ్ళకి ఏం కనబడతాయి అంట? వెర్రిగా కనబడతాయి అంట. వాడికి నోట్లో చొక్కాడిందా, నోట్లోంచి వచ్చే మాట ఏంటి వాడికే తెలియదు. వాయు వరుసలు ఉండవు. భార్యని అదే మాట, తల్లిని అదే మాట, పిల్లని అదే మాట. ఏంటి వాడు ఏ వశంలో ఉన్నాడు? మధ్య వశంలో ఉన్నాడు. మద్యముతో మత్తులై ఉండకండి. బంధకములు మరణ బంధకాలు చుట్టుకున్నాయి అంట. త్రాగుపోతాడు, ఏ క్షణంలో చచ్చిపోతాడో తెలియదు. నేను ఎవరో బయట వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన పని లేదండి. ద్రాక్షారసం చేసే పని ఏంటో తెలుసా? ఇదిగో మద్యపానాసక్తి వల్ల బంధకాలు నీకు దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైనా అది నేను అటాక్ చేస్తుంది. మరణ బంధకము పాశమై నీకు ఉరై నీ ప్రాణం తీసేయక ముందే నువ్వు దాన్ని విడిచిపెట్టాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లేదనుకో ద్రాక్షారసం అంట. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ద్రాక్షారసము చదవండి, పక్క పేజీ తిప్పండి అమ్మా. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. అది కాదు, దాని వశమైన వారందరూ మనిషి మంచోడే, కానీ గుణం అంటే గుణం లేదంట. దేవుని స్తోత్రం కలిగి గుణం బాగాలేదంట, జ్ఞానం లేదంట. మనిషి చాలా మంచోడండి. తాగితే అసలు మనిషి కదండి, మృగం అండి.
ఏం మాట్లాడుతాడో తెలియదండి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుందంట, అవమానాల పాలు చేస్తుందంట, నిందల పాలు చేస్తుందంట. ఆ మద్యపానం వల్ల మనిషికి ఉన్న విలువ పోగొట్టుకుంటాడంటండి. క్యారెక్టర్ లేనోడైపోతాడు. జనాలందరూ త్రాగుబోతోడికి భయపడతారేమో కానీ త్రాగుబోతోడికి విలువ ఎవరో. ఇంట్లోకి వస్తే రా మంచం మీద కూర్చో అంటారా, రా కుర్చీలో కూర్చో అంటారా? మద్యపానాసక్తి మీ ఇంట్లోకి వస్తే మర్యాద ఇస్తారా? అవతల పోరా తాగుబోతు చచ్చినోడా అంటారా అనరండి. త్రాగుబోతోడికి విలువ ఉండదు. మద్యపానం ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేస్తుంది. దాన్ని వశమైన వాళ్ళందరూ జ్ఞానం లేని వాళ్ళంట. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారండి? జ్ఞానం లేని పనులు చేస్తారు. బుద్ధున్న వాడైతే బుద్ధున్న పనులు చేస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సహోదరి గారు సాక్ష్యం చెప్పారు. మురళి అనే సహోదరుడు వ్యక్తి మంచోడే, ఇదిగో ఫుల్గా త్రాగేస్తున్నాడు. ట్రైన్ ఎక్కాడు కాకినాడలో. భీమవరం దొరికి టికెట్ తీసుకున్నాడు. ఆ ట్రైన్ ఎక్కలా. స్టేషన్లో కూడా కూర్చొని త్రాగుతున్నాడంట. మరలా వేరే ట్రైన్ వచ్చింది, వేరే ట్రైన్ ఇక్కడ ఏలూరు వెళ్ళే ట్రైన్ ఎక్కేసాడంట. అంటే ఆ మధ్యలో ఏ ట్రైన్ ఎక్కేసామో కూడా తెలియలేదు. ఆ గేట్ దగ్గరికి వచ్చి నుంచుంటారు కొంతమంది సోయింగ్లు అట్లు పట్టుకుని ఏలాడుతూ ఉంటారు. ఎట్లాగా సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క విలువ తెలియదు వాళ్ళకి. స్లిప్ అయితే పడిపోతే సత్తే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనుకున్నవాడు చక్కగా కుదురుగా సీట్లో కూర్చుంటాడు. బాధ్యత లేనాడు ఆ గుమ్మల దగ్గర కూర్చుంటాడు. అర్థమవుతుందండి? అక్కడ ఆ గుమ్మల దగ్గరికి వెళ్ళి నుంచుంటే తోసేశారో పడిపోయారో తెలియదు కానీ మురళి అనే వ్యక్తి పడిపోయాడు. వెంటనే స్పాట్ డెడ్, చనిపోయాడు. ఈ రోజున భార్య పిల్లలు ఏడుస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎవరు ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు? పోనీ ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబానికి విలువేముందా? ఆ వాడగట్టోళ్ళు కూడా అంటారు, రే తాగుబోతుడు భార్య, తాగుబోతుడు పిల్లలు. అంటే నీ తాగుబోతుతనం వల్ల నీ భార్యకు కూడా అవమానం. నువ్వు రాజు అయితే రాజుగారి భార్య, రాజుగారి పిల్లలు అంటారు. మరి తాగుబోతుడు అయితే త్రాగుబోతుడు పిల్లలు అనుకుంటా రాజుగారి పిల్లలు అంటారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. అంటే నిన్నే కాదు నీ కుటుంబానికి వెక్కిరింతలో, నీ కుటుంబానికి అవమానం తీసుకొస్తుంది. మరి ఎర్రంశెట్టి తాతప్పండు అలియాస్ రాజేష్, మా మేనమా గురించి చెప్తున్నాను. లివర్ ఫెయిల్ అయిపోయి నోట్లోంచి ముక్కులోంచి రక్తం కక్కి చనిపోయాడు ఆయన. చూడండి, కొడుకు ఒక చోట, భార్య ఒక చోట, కుటుంబం ఏమైపోయింది? కుటుంబపు యజమాని ఒక్కసారి లేకపోయేసరికి పోనీ నా అన్నలా అయిపోయాడు అని తన తోడపుట్టిన తమ్ముడు చిన్ని గారికి, మన సంఘ విశ్వాసి చిన్ని గారి కన్నా ఉండాలిగా. ఏమిటి? ఇంగితం, జ్ఞానం, కామన్ సెన్స్ ఉండాలిగా. నా కళ్ళ ముందు తాగి చచ్చిపోయాడు నా అన్న. విలువ లేకుండా పోయింది కుటుంబంలో, సమాజంలో విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు విలువగా బతికేవాడు. కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. నా భార్య పిల్లల పరిస్థితి అలా కాకూడదు అని ఈ తోడపుట్టిన తమ్ముడికైనా ఉందా? ఈ మహారాజు అలాగే మందు బాబులు అంటారు. వీళ్ళు మరి తాగుబోతులన్నా తప్పే, మన మీద మళ్ళీ తిరగబడిపోతారు. తాగుబోతుడు అని కూడా అనకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన కుటుంబం ఏమైంది? భార్య ఒక చోట, ఈయన ఒక చోట, ఇదిగో పిల్లోడు ఒక చోట. చూడండి, మా అమ్మమ్మ గారి పాతిల్లు అంటాను నేను. ఆ అలవాటు, పాతిల్లు అన్న అలవాటు. 2 ఇల్లులు అయినాయి అక్కడ. ఒక ఇంట్లోనేమో భార్య వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఒక ఇంట్లో తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఈ యువతల ఇంట్లో ఉండే కొడుకులేమో వీళ్ళిద్దరే, తల్లులు వదిలేసిన కొడుకులు అనమాట ఇద్దరు. బాధపడాలి తప్పదుగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పక్కింట్లో ఏమన్నా తెలుసా? భార్య వదిలేసిన భర్తలు ఉన్నారు. విలువ ఉంటుందా? ఆ ఒక్కడ వాళ్ళ కుటుంబానికి విలువ ఉంటుందా? ఒక్క త్రాగుడు జీవితానికి ఎంత మాయను మచ్చ తీసుకొచ్చేది చూడండి. కాబట్టి మద్యమత్తులై ఉండొద్దని వాక్యం చెప్తుంది, హెచ్చరిస్తుంది. అసలు సంఘంలో నేను ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నానంటే, పౌలు గారు ఏమన్నారంటే, కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. 9వ వచనం అమ్మా. 10వ వచనం చదవండి ఇప్పుడు. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను ఏ మాత్రం సాంగత్యం చేయవద్దని కొంతమంది పిచ్చోళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంటే చర్చికి వెళ్తే బంధువులు వెళ్ళకెళ్ళొద్దని చెప్తున్నారు సేవకులు. ఏం చేయాలనే? వాళ్ళేమో ఫంక్షన్లకు వెళ్తా మానేస్తున్నారు, చావులకి వెళ్తా మానేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నాలాంటి వాళ్ళు నిలదీసి, మీ దేవుడు చచ్చిపోతే, బంధువులు చచ్చిపోతే వెళ్ళొద్దని చెప్పాడు మీ దేవుడు? తల్లి చచ్చిపోతే పాడి మొయ్యొద్దని చెప్పాడు మీ దేవుడు చెప్పాడు ఎక్కడన్నా? పౌలు గారు కూడా ఏమంటున్నారు? విగ్రహారాధికులతో నేను దోచుకున్న వారితో ఏమాత్రం సాంగత్యం చేయవద్దని. ఎవరితో సాంగత్యం చేయకూడదు? చదవమ్మా. అలాగైతే మీరు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని
లోబి కానీ, తిట్టుబోతు కానీ, అదిగో నోట్ దిస్ పాయింట్, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, అసలు కలిసి భోజనం కూడా చేయొద్దు అని మీకు రాయించాను. మీకంటే సంఘానిక, బయట వాళ్ళకా? మీకు అంటే సంఘానికి, మీకు అంటే క్రైస్తవులకి, మీకంటే మీకు విశ్వాసులకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకంలో ఉన్న జారులతో, వ్యభిచారులతో, విగ్రహారాధికులతో, దోచుకున్న వారితో సహవాసం చేయొద్దని నేను చెప్పట్లేదు మీకు ప్రియ సంఘమా. సహోదరుడు అనబడిన వాడు అంటే క్రీస్తు రక్తంతో కడగబడిన వాడు, నీటి మూలంగా బాప్తిజం తీసుకున్నవాడు, మన సహోదరుడు, మన తోటి విశ్వాసి. తాగేసి మందిరానికి వస్తాడు, వాడితో సాంగత్యం చేయకూడదంట, వాడి పక్కన కలిసి భోజనం కూడా చేయొద్దంట. ఇంకా ఆఖరిలో ఏముంది చదవమ్మా, 13వ వచనం. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని, మీరు చదివితే బాగుంటుంది, ఆ దుర్మార్గుని మీలో నుండి అంటే దీని అర్థం మీరే చెప్పండి. పోనీ ఎవడన్నా తాగేసి మందిరంలోకి వస్తే రారన్నా, కూర్చొని అన్నా అని సాల్వ కప్పే సన్మానం చేయాలా? ఏం చేయాలి? వెలివేయడం అంటే అది, బయటకు తోసేయడం అంటే మెడ పట్టుకుని గెంటేయాలి. అలా గెంటితో ఊరుకుంటారా? నువ్వు కాకపోతే 15 చర్చలు ఉన్నాయి ఊళ్ళో, ఇంకో సంఘంలోకి వెళ్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనలో కరువ కాలమా? 16 చర్చలు ఉన్నాయి మా కోరుకోల్లో. నువ్వు కాకపోతే ఇంకొక చర్చి, నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, మీరు మద్యపానం అనే కట్లతో కట్టబడి ఉన్నారేమో. అది ఒక బంధకం, అది ఒక పాపం, ఆజ్ఞాతిక్రమమైన పాపం. పాపంలో వచ్చే జీతం మరణం. ఆ త్రాగుడు వల్ల నీ లివర్ పోతుంది, నీ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. స్మోకింగ్ వల్ల, సిగరెట్ వల్ల, స్మోకింగ్, ఇదిగో మద్యపానం వల్ల నీ ఒళ్ళు గుల్లైపోతుంది, నీ ఇల్లు గుల్లైపోతుంది, నీ ఇల్లు పాడైపోతుంది, నీ కాపురం పాడైపోతుంది, నీ భార్య పిల్లలు పాడైపోతున్నారు. దేవుని ప్రియ సంఘమా, ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, యేసునందు విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుని కూడా ఎవరైనా మద్యపానం త్రాగుతుంటే వారి వల్ల దేవునికి అవమానమా మహిమ? అవమానం. అందుకే అలాంటి వాళ్ళ మందిరానికి రానివద్దని వాక్యం చెప్పి, వెలివేయమని వాక్యం చెప్పి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఈ మాట ముగిస్తున్నాను, ఇంకా 1/2 గంట టైం ఉంది. 2వ మాట చెప్పేసి ముగించేస్తా. చెప్పాను నేను 6 మాటలు చెప్పడానికి టైం సరిపోదని. ఇప్పుడు 2వ మాట. మొదటి మాట ఏం చెప్పాను? పాపం అనే కట్లు, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపంలో వచ్చే జీతం మరణ బంధకాలు. నిన్ను ఎందుకు చుట్టుకుంటున్నాయి? ఎందుకు నీ లివర్ ఉబ్బింది? ఎందుకు నీ ముఖం ఉబ్బింది? ఎందుకు నీ కాళ్ళు ఉబ్బిపోయినాయి? ఆ మరణ బంధకాలు చుట్టుకున్నాయి. ఎందుకు చుట్టుకున్నాయి ఆ మరణ బంధకాలు? త్రాగుడు వల్ల. దాన్ని వదిలే, నువ్వు బతికేస్తావు. లేకపోతే అది నిన్ను చుట్టేసి మరణపాశమై తీసుకుని వెళ్ళిపోద్ది నరకానికి. సరే, ఇప్పుడు 2వ మాట రాసుకోండి. వ్యభిచార కట్లు రాసుకోండి. రాసుకుంటున్నారా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇంకా 15 నిమిషాల టైం ఉంది, ముగించేస్తాను. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకటిని చూచి ఆమె యొద్ద చేరెను. చాలు, మొదటి వచనం అయిపోయిందిగా. ఇప్పుడు 4వ వచనం చదువమ్మా. పిమ్మట, అక్కడేమో తర్వాత, ఇప్పుడేమో అక్కడేమో, ఇక్కడేమో. ఇక ఎప్పుడు చూడు తర్వాత పిమ్మట, తర్వాత పిమ్మట. ఇక్కడ కొన్ని రాశారేమో. దేవుని స్తోత్రం. తర్వాత వేశ్య దగ్గరికి వెళ్ళాడు, పిమ్మట ఆ వేశ్య అయిపోయిన తర్వాత పిమ్మట ఎక్కడికి వెళ్ళాడు? చదవమ్మా. షోరేకులో ఇలా ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా. చాలు, ఏం చేశాడు అక్కడ స్త్రీని? కారణం ఏంటి? తర్వాత వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? తర్వాత అంటే అంతకుముందు ఏం జరిగింది? ఆయనకి పెళ్ళయింది. మరి పెళ్ళైతే భార్య ఏమైంది? అగ్నిలో పడి చచ్చిపోయింది. అగ్నిలో పెట్టి కాల్ చేశారు. ఎందుకు అగ్నిలో పెట్టి కాల్ చేశారు? సంసోను 300 నక్కలు పట్టుకుని ఫిలిస్తీన్ల చేలను ఏం చేశాడు? తగలబెట్టేశాడు. ఆ తోకలు పట్టుకుని ఆ దివిటీలు వెలిగించి తగలెట్టేశాడు. ఎవడు చేశాడు ఈ పని? సంసోన్ చేశాడురా. ఎందుకు చేశాడురా? సంసోను భార్యని తన మాంగారు వేరొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కోపంతో వీడు మనసులు తగలెట్టాడు. అదేంట్రా, ఆడెందుకురా వేరే ఒకటికి ఎందుకు ఇచ్చాడంటే, ఈ సంసోను మహారాజు భార్య మీద అలిగాడు. అలిగి పుట్టింటికి వెళ్ళేది భార్య భర్త? చెప్పండి. అలిగి సహజంగా పుట్టింటికి వెళ్ళేదా? మీరు ఎప్పుడు వెళ్ళదా? చెప్పండి అమ్మా. అలిగి పుట్టింటికి వెళ్ళేది ఎవరో?
భార్య. కానీ ఇక్కడ ఎవరు వెళ్ళారు? సంసోను. అల్లికి మంచం ఎక్కాల్సింది ఎవరో వాస్తవానికి. ఆ గుణం ఎవరికి ఉంటుంది? నేను అన్నం నీ పూట తప్పుడు ముసుకెట్టేస్తారు ఎవరు? కానీ రాజుల గ్రంథంలో అలిగి మూతి ముడుచుకుని మంచం ఎక్కి పడుకున్నాడంట. ఎవరు అతను? అహాబు రాజు. ఆడింగి పనులు అంటారు వాటిని. ఈ మాట అనకూడదు, నన్ను క్షమించాలి. నీకు పెళ్ళైంది శుభ్రంగా, నీ భార్యని అంట పెట్టుకుని తీసుకోపోయావా? సరే, నీ భార్య మీద కోపం వచ్చింది, నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయావు. అసలు భార్య మీదకి ఎందుకు కోపం వచ్చింది? ఆ పక్కన ఉన్నవాడు అడుగుతున్నాడు, మీకు కూడా డౌట్ ఉంటుంది, చెప్పాలిగా మరి. భార్య మీద కోపం ఎందుకు వచ్చిందంటే ఇంట్లో గుట్టు బయట ఇట్టేసిందని. ఏంటంట? ఇంట్లో గుట్టు శత్రువులు చెప్పింది, బయట కూడా కాదు. ఓ భార్య, ఇల్లిరుకు ఇల్లాలు గుట్టు అన్నారు. ఇల్లిరుకు ఇల్లాలు గుట్టు అన్నారు. గుట్టు లేదు సంసోను భార్యకి. ఒక పొడుపు కథ వేసాడు. ఆ పొడుపు కథ చెప్తే ఆ శత్రువులు గెలిచేస్తారు. ఇప్పుడు సంసోను ఓడిపోతాడు. అందుకనే ఒక సూక్తుంది, ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటది అని అన్నారు. కానీ సంసోను పతనం వెనకాల ఎవరున్నారు? సంసోను ఓటమి వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు మీ భర్త వెనకాల మీరు మీ భర్తను ఓటమి పాలు చేసేలాగా ఉంటున్నారా? మీ భర్తని సక్సెస్ఫుల్ విజయం వైపు అడుగులేసేలాగా మీరు ఉంటున్నారా? ఇంట్లో గుట్టు బయటికి తీసుకెళ్ళి చెప్పారా? మా ఆయన అలాంటాడు, మా ఆయన అలాంటాడు, మా ఆయన సిటీకి మట్టికి చేస్తాడు, మా ఆయన ఏమి తీసుకురాడు, కూరగాయలు తీసుకురాడు, ఏం తీసుకురాకుండా తినేసి బతికేస్తున్నావా? వెళ్ళిపోతున్నావా? బిల్లున్ లాగా అయిపోతున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎవరిని అంటలేదమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమీ తేడండి, ఏమీ చూడండి, ఏమీ పట్టించుకోడండి. మరి ఎవరు తెస్తున్నారు నీకు కూరగాయలు? ఆదివారం వస్తే చికెను మటను, సోమవారం వస్తే కూరగాయలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంట్లో ఉన్నటువంటి గుట్టు బయటెట్టేసింది సంసోను భార్య. ఆ విషయం తెలిసి కోపం తెచ్చుకున్నాడు సంసోను. కోపం తెచ్చుకుని పుట్టింటికి వెళ్ళిపోయాడు. నిజంగానే అలిగేసి ఇంకా తిరిగి రాడనుకుని ఈ మాంగారు ఏం చేశాడు? ఆ భార్యని తన తోటి స్నేహితుడికి ఇచ్చేసి పెళ్లి చేశాడు. సంసోను మేక పిల్లని భుజం మీద వేసుకుని వచ్చాడు, నా భార్య దగ్గరికి వస్తుందని. ఒరు బాబు, నువ్వు తిరిగి రావు అనుకుని నీ భార్యని వేరొకరికి ఇచ్చానరా, ఆమె సెల్లులు అందరూ ఇంకా అందగత్తిర బాబు, ఆమె నీకు ఇస్తానట, నాకు వద్దు, నా పిల్లం నాకు కావాలన్నట్టుగా ఈయనేమో నక్కలను పట్టుకుని చేలు తాగలెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న ఫిలిస్తీన్లేమో ఆ మాంగారిని, సంసోను భార్యని, ఆ కుటుంబాన్ని తాగలెట్టేశారు. ఇది మ్యాటర్. ఇంత హిస్టరీ జరగడానికి గల కారణం ఏంటి? ఇంత సందర్భం జరగడానికి గల కారణం ఏంటి? తర్వాత అంటే అంతకు ముందు జరిగిన హిస్టరీ అంతా ఇప్పుడు చెప్పాను. తన భార్యను పోగొట్టుకున్నాడు, తన భార్యను చచ్చిపోయింది. ఇప్పుడు వేషి దగ్గరికి వెళ్ళాడు. ఒక భర్త భార్య లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? వేశ్య దగ్గరికి వెళ్తాడు. భార్య లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు? దలీలా వంటి స్త్రీలను మోహిస్తాడు. కాబట్టి భార్య భర్తలారా, మీరు సుఖ దాంపత్య జీవితాన్ని కలిగి జీవించాలి. ఇది ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. స్త్రీలారా, మీ భర్తలకు ఏం చేయాలని? మీరు లోబడాలి, తిరగబడకూడదు. పురుషులారా, మీ భార్యలు ఏం చేయాలి? మీరు ప్రేమించాలి. కొన్ని గృహాల్లో, కొన్ని కుటుంబాల్లో భర్త అనే యజమాని తప్పడడిగడానికి గల కారణం ఏంటో తెలుసా? తన భార్య యొక్క అతి భక్తి. ఏంటంటే భక్తిలాగా కాదు, దేవుని ప్రేమించక కాదు, అన్యురాలే కాదు, అతి భక్తి. సోమవారం ఒక ప్రార్థన, మంగళవారం ఒక ప్రార్థన, బుధవారం ఒక ప్రార్థన, గురువారం ఒక ప్రార్థన, శుక్రవారం ఒక ప్రార్థన, శనివారం ఒక ప్రార్థన. ఇక ఎప్పుడో ఎట్టకేలకి దేవునికి స్తోత్రం. ఈ మాటలు నేను చెప్పకూడదు ఇంకా లోతుగా. ఇక మిగిలిన రోజునికి వెళ్ళి, ఆమె నాకు కొద్దిగా ఆకలి వేస్తుంది, కొద్దిగా అన్నం వండి పెట్టమంటే ఉపవాసం, బయటికి వెళ్తున్నాం. ఏంటి? నువ్వు ఉపవాసం అయితే మొగుడిగా నువ్వు వండి పెట్టాలిగా. బయటికి వెళ్ళి టిఫిన్లు తింటాడు. బయటికి వెళ్ళి టిఫిన్లు తింటే, బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్లు తింటే మనిషికి ఆరోగ్యమా చెప్పండి? మీకు ఆరోగ్యం కావాలంటే బయటకు వెళ్ళి ఫుడ్ తినాలా, ఇంట్లో ఫుడ్ తినాలా? సరే, మరొక మాట నేను చెప్పకూడదు. ఆ సందర్భంలో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదివితే మనకు అర్థమైపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు. స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. అదిగో సొంత భార్య అంటే అద్దె భార్యలు కూడా ఉంటారా? అంటే చాలా చోట్ల ఉన్నారనమాట. అక్కడ ఆ కాలంలో అద్దె భార్యలు ఉన్నారంట, సొంత భార్య ఉండాలంట. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, అద్దె భర్తలు ఉండకూడదంట. భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును. అంటే దాని అర్థం సుఖ దాంపత్య జీవితాన్ని కలిగి ఉండాలి. అది దాని అర్థం. వారి వారి ధర్మములు నడపవలను. నేను ఉపవాసం ఉన్నాను, ఈరోజు నన్ను ముట్టుకోవద్దు, నన్ను టచ్ చేయొద్దు అంటే ఎక్కడికి పోతాడు? భర్తకే గాని భార్యకు తన దేహం పైన, ఓ భార్య, నీ దేహం మీద నీకు అధికారం లేదు, నీ భర్తకే నీ మీద అధికారం. అలాగే భార్యకే గాని భర్తకు తన దేహం పైన
అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు. అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. ఇద్దరికి ఇష్టమైతే తప్ప అలాంటి తీర్మానాలు చేసుకోకూడదు. ప్రభు, నేను కొంతకాలం నా భర్తకు దూరంగా ఉంటాను, నా భార్యకు దూరంగా ఉంటాను, చేసుకో తీర్మానం, తప్పులేదు. ఉండు, ప్రార్థనలో సావకాశం కలిగినట్లు. కానీ ఎప్పుడు ఉభయుల సమ్మతి చెప్పున నీ ఇష్టానుసారంగా నువ్వు తీర్మానాలు చేసుకుని నీ భర్తను అలా పెడితే వాడు వేష దగ్గరికి వెళ్తాడు, దెలీలా దగ్గరికి వెళ్తాడు. సంసోనుకు బట్టిన గతి పట్టింది. మీకు ఒక మాట చెప్పంటారు, సంసోను బలవంతుడు, దేవుని చేతిలో బలవంతుడు, సింహాన్ని చంపేశాడు, కానీ స్త్రీ చేతిలో ఓడిపోయాడు. తెలుసా? చెప్పండి ఈ మాట. సంసోను బలవంతుడు, కానీ పాపం ఎలాంటి తెలుసా? సులువుగా చిక్కులు పెట్టేస్తుందంట. పాప అనుకున్న నైజం ఏంటంటే సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుందంట. ఒక చిన్న మెసేజ్, హాయ్ అన్న మెసేజ్ వచ్చిందనుకో, మన అన్నోన్ నెంబర్ అనుకో, దాన్ని డిలీట్ చేయాలా. హాయ్ అని తిరిగి నువ్వు మెసేజ్ పెట్టావనుకో, బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాం. మరి డిస్కషన్ పెరిగిద్ది. తిన్నారా? వాళ్ళెవరో తెలియదు. అన్నోన్ పర్సన్ నీకు మెసేజ్ వచ్చింది, ఏం చేయాలి? వెంటనే డిలీట్ చేసేయాలి. అసలు అయితే ఈ వారంలో దేవుని మహాకృపను బట్టి ఇన్స్టానే డిలీట్ చేసేసాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరో ఏయో మెసేజ్లు పెడుతున్నారు. పోనీ ప్రార్థన అవకాశం అడిగారు, ప్రార్థన చేస్తానమంటే ఆగుతుందా? ఆగట్లా. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఊరుగా, నాకు ఇబ్బంది ఏంటి? నేను చేసే పనే ప్రార్థన చేయటం. మళ్ళీ మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో. ఏం ఇబ్బందులు? ఫోన్ చేయ అవసరం అయితే మా ఆవిడ కూడా మాట్లాడద్దు. మా ఆవిడ కూడా, అది భయం అంట, మా ఆవిడ కూడా మాట్లాడద్దు అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. డిస్కషన్ పెరిగిపోతుంది. ఆ పట్ల జబ్బు నాకు మండిపోయి ఆ ఇన్స్టా యాపే డిలీట్ చేసేసా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లేకపోతే బంక జలగలా గంటిపోతారు. ఇప్పుడు బాగున్నారా అంటారు, మెసేజ్ పెడతారు, తిన్నావా అంటారు, రేపొద్దున ఏం చేస్తారు, ఎలా ఉన్నారు. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఈ భార్య ఉపవాసం ఉంటుంది. ఏం చేస్తుంది? అప్పుడు వీడు చీకటి గదిలోకి వెళ్ళిపోయి లైట్ కూడా తీసేసి ఫోన్ ఆన్ చేసుకుంటా. అప్పుడు వచ్చింది, హాయ్ ఏం చేస్తున్నారు? భార్య పక్కన ఉందనుకో, అప్పుడు నెట్ ఆన్ చేస్తాడాడు. భార్య పక్కన ఉందనుకో, అప్పుడు ఆ మెసేజ్ చూస్తాడా, ఆ మెసేజ్ రిప్లై ఇస్తాడా. అప్పుడు ఆమంటది, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీ ముఖాన్ని అంటది. అవునా, నా ముఖాన్ని చూడాలనిపిస్తుందా? టింగ్ మన వెంటనే వీడియో కాల్ చేస్తాడు. వెంటనే అవతలామ రికార్డ్ చేసుకుంటుంది, వీడియో కాల్ చేస్తుంది. ఏదో మాట్లాడే సందర్భంగా ఇది రాయబడిందంటే జార స్త్రీ పెదవుల నుంచి ఏం కారుతుందంట. బాగా చదువుతున్నారండి మీరు వాక్యాల. తేనంటే తేనె పూసుకుంటుందని అర్థం కాదు. దాని అర్థం తేనె పూసుకుంటుందని అర్థం కాదు. తేనె తీగ ఉన్నట్టు మాటలు తీగ ఉంటాయి అంట. అమ్మో, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా, నీలాంటి అందగాన్ని నేను మిస్ అయిపోయినందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అంటదంట. ఈమా అన్నోన్ నంబర్, ఈడేమో కవర్ చేస్తా ఉంటాడు. ఏంటి దేశంలో ఇలా గడ్డ మీద కారిపోయి క్షమించలేదు అన్నది. తర్వాత అంటదే, సరే భార్య ఎక్కడ ఉంది ఇప్పుడు? ఉపవాస ప్రార్థన. డిస్టర్బ్. ఇప్పుడు భర్తను ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? వేరొక ఆమె డిస్టర్బ్ చేస్తుంది. ఏదో వీడియో కాల్ చేసిందంట, న్యూడ్ కాల్ చేసిందంట. ఆ వీడియోలో వీడు కూడా చెప్పకూడదు. తర్వాత కాసేపటికి టింగ్ మనకు ఒక మెసేజ్ వచ్చిందంట, ఒక వీడియో. ఆ వీడియో వీడియోనే. ఏ వీడియో? ఆ వీడియో ఇట్లా గుడ్లప్పకి చూస్తున్నా. వీడియోని పెట్టి 5,000 కొట్టు. 5,000 ఎందుకు? ఈ వీడియో మీ బంధువులు పంపించమంటావా? జరుగుతున్న మోసాలండి ఇవి. ప్రస్తుత కాలంలో జరుగుతున్న సందర్భాలు. అందుకని మీకు చెప్తున్నాను నేను, దయచేసి అన్నోన్ పర్సన్, అన్నోన్ వ్యక్తి నా ఫోటో కావాలంటే 50 కొట్టు, నాతో మాట్లాడాలంటే 100 కొట్టు, నన్ను పట్టు కాదు, మనల్ని పెట్టేస్తారు తర్వాత. ఉర్రెడిపోతే జాగ్రత్త. అందుకనే ప్రసంగం అన్నాడు, స్త్రీల గురించి మంచి అనుభవం కలిగినాడు. మరి ఒకళ్ళ ఇద్దరు 1000 మందిని చేసుకున్నాడు మహా అనుభావుడు. దండం పెట్టద్దు. నాకు డౌటే, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాక నేను సొలొమోన్ మహారాజుని అడుగుతా ముందు, ప్రభు నాకు సొలొమోన్ మహారాజు చూపించాయి. ఎలా ఏగేమైనా 1000 మందితో ఒక్కరితో ఆగలేక చెప్తాంటే మేము. దేవుని స్తోత్రం. ఈ మధ్య ఒక పాస్టర్ గారు దీనికి ఒక వ్యాఖ్యానం చెప్పాడు. ఏంటో తెలుసా? సొలొమోన్ మహారాజు కాలంలో దేశము 40 సంవత్సరములు యుద్ధము లేక నెమ్మదిగా ఉంది. కారణం ఏంటో తెలుసా? సొలొమోను చుట్టుపక్కల రాజ్యంలో ఉన్న రాజకుమార్తెలందరూ పెళ్లి చేసుకున్నాడంట. ఇప్పుడు మాంగారులు అయిపోయారు చుట్టుపక్కల వాళ్ళందరూ. అల్లుడి మీద కిద్దానికి వెళ్తారా? మీరు కూడా అలా చేసుకున్నారు. కానీ అప్పుడు నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురని ఈ మధ్యకాలంలో వస్తున్నాయి వార్తలో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, వ్యభిచారం అనే కట్లు. ఎందుకు ఒక వ్యక్తి మార్గం తప్పిపోతున్నాడంటే స్త్రీ సరిగ్గా లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళకి ఎన్నో విషయాలలో కౌన్సిలింగ్ ఇచ్చి వీడియోలు చేస్తున్నారు. మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్లు వస్తే మీరు రిప్లై ఇవ్వద్దు.
దయచేసి మీరు ఇబ్బంది పడొద్దు. అలా 5,000 కొట్టి 10,000 కొట్టి ఆస్తులు అమ్ముకుని చివరికి చచ్చిపోదాం అనుకున్న టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత విడిపించబడి వాళ్ళని న్యూస్ పేపర్లో లేకపోతే వీడియోలు చేసి పోలీసు వారు పెడుతున్నారు వీడియోలు, మీకు రావేమో, ఎస్ఐ గారి స్టేటస్ వస్తుంది నాకు అని ప్రతి హెచ్చరిక నాకు వస్తుంది, నేను కూడా స్టేటస్లో పెడతా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నోన్ నెంబర్స్ ఎవరైనా మెసేజ్ పెడితే దయచేసి డిలీట్ చేయండి. నేను ఎంత అందగానో నాకు మెసేజ్ అట్టేసిందని ఊగిపోమాక దయచేసి. సంసోన్ ఏమైపోయాడు, ఇక్కడ భార్యను పోగొట్టుకున్నాడు, కోపం తెచ్చుకున్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, వేష దగ్గరికి వెళ్ళాడు, దలీల దగ్గరికి వెళ్ళాడు, తన బలాన్ని ఇచ్చేసాడు. దలీలు అంటుంది, నీ బలహరస్తం ఎక్కడుందో నాకు చెప్పవా అంటే ఇప్పుడు మనోడికి అర్థం కావాలిగా, ఇది నన్ను చంపేసే ప్లానింగ్ చేస్తుంది, నా బలం దీనికి ఎందుకు, నేను అందంగా ఉన్నాను కదా, నేను వచ్చాను వెళ్ళాను అన్నట్టు కదా, నా బలం సంగతి దీనికి ఎందుకు అని ఆలోచించాలా. అబద్ధం చెప్పాడు. రెండోసారి అంటుంది, నిజముగా నువ్వు నన్ను ప్రేమించుంటే నాకు అబద్ధం చెప్పవు, నిజముగా నన్ను ప్రేమించుతున్నావా అని లాలన మాటలు, తీయని మాటలు, తేనెలొలికించే మాటలు మాట్లాడుతుంటే ఇక చివరికి 2, 3, 4 సార్లు అబద్ధం చెప్పాడేమో. చివరికి ఒక మాట ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి ఉంటుంది. ఇక ప్రాణం విసికి చావగోరిను ఏమనుంటుందండి, ప్రాణం విసికి ఇక సావడానికైనా సిద్ధపడ్డాడు కానీ దలీలను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డా చెప్పండి. కుటుంబాన్ని పాడు చేసుకోవడానికని ఇష్టపడుతున్నాడు కానీ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడా? ఈ రోజున అక్రమ సంబంధాలు పేటరేగిపోయినాయి. వాళ్ళు లేదు వీళ్ళు లేదు, తారతమ్యం లేదు, భార్య ఉండగానే భర్త ఉండగానే భార్య, అక్రమ సంబంధాలకు చోటు ఇవ్వటం వల్ల నిన్న జరిగిన విషయం పొద్దునే మీకు గ్రూప్లో పెట్టా. ఎంతమంది చూసారు నాకు తెలియదు. పొద్దున్నే గ్రూప్లో పెట్టా. ఓ పనికిమాలినాడు భార్య ఇంట్లో ఉంది, ప్రేమికురాలు బండి ఎక్కించుకుని అటు ఇటు తిప్పుతుంటే కూతురు చూసిందంట. కూతురు అక్కడెక్కడ చెప్తుందంట, గద్దించాడంట, హెచ్చరించాడంట, తన బంధువులందరికీ చెప్తున్నాడు, తాతకి మామకి అందరికీ చెప్తుందంట. మా నాన్న ఇంకొక ఏమన్నారు, పిన్నిని బండికి తిప్పుతున్నాడు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని బండికి తిప్పుతున్నాడు. ఇలా చెప్తుంటే కోపం వచ్చి ఆ ప్రేమికురాలు ఈ భర్త కలిపి ఈ తండ్రి కలిపి 6 సంవత్సరాల పిల్లల్ని చంపేశారు. చూసారు గ్రూప్ లో పెట్టాను పొద్దున. ఒక అక్రమ సంబంధం కన్న బిడ్డను చంపడానికనే ఎనది లేదు ఆ తండ్రి. ఇక్కడ అక్రమ సంబంధం సంసోను చచ్చిపోవడానికని ఇష్టపడ్డాడు. అంటే ఒక్కసారి నువ్వు అడుగెట్టావా, ఉరిలో తలకాయ పెట్టావా, పీట తన్నేసావా, ఉరి ఒకసారి బిగుసుకుందా, అప్పుడు నువ్వు బతకాలన్నా బతకలేవు. అది బిగుసుకుంటుంది తప్ప క్రమేపి లూజ్ అవ్వదు. ఉరి ఎలాంటిదంటే స్త్రీ లాంటిది. పొరుగు స్త్రీని నువ్వు టచ్ చేసావా, పొరుగు భర్తను నువ్వు టచ్ చేసావా, ఇదిగో ఇక చావడానికైనా సిద్ధపడతావు కానీ వాళ్ళని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డావంట. కన్న పిల్లలైనా చంపుకోవడానికి వెనకదీవంట. ఉదాహరణ మీకు వీడియో పెట్టా. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధం వల్ల ఆ కుటుంబాలు కోల్పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మనం ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే మనం చచ్చిపోతాం. అందుకని నెంబర్ 1 హెచ్చరిక, అక్రమ సంబంధం పెట్టుకోవద్దు. నెంబర్ 2 పెట్టుకున్న వాళ్ళ జోలికి పోవద్దు. పెట్టుకున్న వాళ్ళ జోలికి కన్నబిడ్డనే చంపేస్తున్నారు, నిన్ను నన్ను ఉన్నతారా. మనకి ఏదైనా వార్త తెలిసిందంటే అసలు అది నిజమా కాదా, అసలు అది నిజం, నీకెందుకంత ఆరాటం, నిజమైతే నీకేంటి, అబద్ధమైతే నీకేంటి, నువ్వు 4 గంటలకు ఆరేస్తావా, నువ్వు 4 గంటలకు చేరేస్తావా, దానివల్ల నీకేమైనా ఉపయోగం? పో నాటి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వార్థ చెప్తావా, ఇదిగో వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు, అక్క తమ్ముడా నా మాటను అంటావా, చెప్పు తీసి కొట్టేస్తారు. అవునా? ఎవడన్నా పాపలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మనం అలాంటి ప్రసంగం చేస్తే నీ గురించి నేను విన్నాను, నువ్వు ఇలా చేతనవంటగా, నువ్వు పాపని ఇడిచిపెట్టు లేకపోతే పోతావంటే చెప్పు తీసి కొట్టేస్తారు. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్పనా. బాప్తిస్మం ఇచ్చి ఆనగారు ఉన్నారు. హేరోదు దగ్గరికి వెళ్ళి గద్దించాడు. హేరోదు ఏం చేశాడు? హేరోదు తమ్ముడు పేరు ఫిలిప్పు. చెప్పండి ఏం పేరు? ఫిలిప్పు. ఫిలిప్పు భార్య పేరు హేరోదియా. రాజు పేరేంటి? తన తమ్ముడు పేరేంటి? ఫిలిప్పు. ఫిలిప్పు భార్య ఏంటి? హేరోదియా అని ఎవరు ఉంచుకున్నారు? హేరోదు ఉంచుకున్నాడు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను కాబట్టి వెళ్ళాడు. ఇదిగో పోతావు జాగ్రత్త అన్నాడు. ఎవరి కోపం వచ్చింది? ఎవరి కోపం వచ్చింది? ఉంపుడు గతికి వచ్చింది కోపం. ఈ మాట అన్నది నాకు క్షమించాలి. రాజుకి రాలా, ఇదిగో వాడు అన్నట్టు అంటాడా? అమ్మా పాసుపాం పగలాంటిదమ్మా, కాబట్టి తల నరికేసే వరకు దానికి మన నిద్ర అట్లేదమ్మా. బాప్తిస్మం ఇచ్చి తల నరికించే వరకు నిద్రపోలేదంటే ఒట్టు. అక్రమ సంబంధంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా చంపడానికి వెనక తిరగరు.
వాళ్ళ జోలు పోమాకండి. తెలిస్తే గప్చిప్ ఎక్కడ దొంగలు అక్కడే. మనకెందుకు? ప్రార్థన చేయండి, ప్రభు వాళ్ళు ఎలా ఉన్నారని తెలిసింది నాయన, వాళ్ళు నువ్వు దర్శించినైనా, వాళ్ళు విమోచించినైనా, విడిపినైనా, వ్యభిచార కట్లతో ఉన్నారు నాయన అని ప్రార్థన చేయ తప్ప ఇంకొకరికి చెప్పొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపదేశాలు చెయ్యొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి 12 అయిపోయింది, ముగించేస్తాను. ఇంకొక 2 నిమిషాలు నాకు టైం ఉంది. రోమపత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం. ఓ సహోదరి ఫోన్ చేసింది, నన్ను ఇలా ప్రశ్నించింది, అన్నా నాకు 16 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. సరే అమ్మా. నాకు 18-19 సంవత్సరాలు వచ్చేసరికి 2 పిల్లలు పుట్టారు. ఓకే అమ్మా. నాకు 19 సంవత్సరాలు వచ్చేసరికి నా భర్త చచ్చిపోయాడు. సరే అమ్మా. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చేయాలన్నయా? ఇలాంటి డౌట్లు చాలా మంది అడుగుతారు. చూడండి సమాధానం వాక్యం చెప్తుంది. రోమపత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. తప్పు చేయమని బైబిల్ ఎక్కడ సపోర్ట్ చేయదు అసలు. చదువమ్మా. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిని అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిని కాకపోను. అంటే భర్త చనిపోతే భార్య వేరొక వివాహం చేసుకోవచ్చు, భార్య చనిపోతే భర్త వేరొక వివాహం చేసుకోవచ్చు. కానీ లివింగ్ రిలేషన్ కలిగి ఉండకూడదు, వేరొక కాపురలో కుంపట పెట్టకూడదు. అర్థమవుతుందండి? భర్త చనిపోయాడు కదా అని చెప్పేసి వేరొకరి భర్తను నువ్వు భారీగా చేసుకోవాలనుకుంటే అది తప్పు, పరిగణలోనికి తీసుకుని బరాబడద్దే. వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు అగ్నిగుండలో పడవేయబడతారు. దాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. యవ్వన కాలంలో భర్త చనిపోతే యవ్వన కాలంలో ఉన్న ఆ విధవరాండ్రుగా ఉన్నటువంటి ఆ స్త్రీ చేసే పని ఏంటో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:11. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:11. తిమోతికి రాసిన మొదటి పత్రిక చదవమ్మా. యవనస్తులైన విధవరాండ్రను, అంటే యవన వయసులో భర్తను కోల్పోయిన స్త్రీలను విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునికి విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు అదిగో వారు ఇంటింటా తిరుగులాడచ్చు. ఒకప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళు, భర్త ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు భర్త లేడు కాబట్టి ఎక్కడ ఉన్నారంట? ఇంటింట, ప్రతి ఇల్లు వాళ్ళే, ఇంటింటా తిరుగులాడుచు. బద్ధకురాని రగుటకు మాత్రమే కాక అదిగో పన్నికి రాని మాటలు, ఆడరాని మాటలు, పొగరబోతు మాటలు, తుచ్చమైన మాటలు, వ్యర్థమైన మాటలు, కొందర్దాలిచ్చే మాటలు, భయంకరమైన అసభ్యకరమైన మాటలు, ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు అగుటకును నేర్చుకొందురు. కాబట్టి ప్రియ యవన స్త్రీలారా, వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భర్త చనిపోతే ఇంటింటా తిరిగి బద్ధకస్తురాలగటం కంటే, ఇంటింటా తిరిగి వదరబోతురాలగటం కంటే వివాహం చేసుకుని పిల్లల్ని కానీ గృహ పరిపాలన చేయటం. మరి ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పిల్లలే ఇంకా సర్వస్వం, పెళ్లి చేసుకోవాలని మనసు కూడా రాదు. ఒక వ్యక్తితో పడ్డాం తిప్పలో, మరలా వివాహం వేస్తున్నా వద్దు అని విసుగుదల వచ్చేస్తుంది. పిల్లలే ప్రపంచం. పిల్లలే ప్రపంచం అయినప్పుడు ఏం చేయాలి? ఇదిగో 7 సంవత్సరాలు కాపురం చేసింది, 84 సంవత్సరాలు విధవరాలైంది. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలు మానక చేయొచ్చు, తన యథార్థతను పవిత్రతను కాపాడుకుంటుంది అన్న. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున వ్యభిచారం అనే కట్టల చేత కట్టబడి అనేక మంది మరణానికి దగ్గరగా ఉంటున్నారు. అంటే ఎన్నే చచ్చిపోకపోవచ్చు, ఎన్నే పాశం రాకపోవచ్చు. అది ఎలా దారితీస్తుందంటే, ఇప్పుడు దావీదు ఉన్నాడండి, భార్య ఉంది, భార్యలు ఉన్నారు. కానీ తన పొరుగు వాని భార్యను ఏం చేశాడు? పిలుచుకుని మోహించి ఆమెతో కలిసి తప్పు చేసి పాపం చేశాడు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? చెప్పండి, చూస్తూ ఊరుకున్నాడా? నా భక్తుడు కదా, నన్ను నమ్ముకున్నాడు కదా, నన్ను ఆశ్రయించాడు కదా, నేను అభిషేకించాను కదా అని దేవుడు ఊరుకున్నాడా? షరతులు ఉన్నాయా? ఎవరికైనా ఒకటే, పాపం చేస్తే మరణం తప్పదంతే.
అక్కడ కొంచెం ఒప్పుకున్నాడు కనుక దేవుడు మరణానికి అప్పగించలేదు. కానీ ఆ పాపం వల్ల శిక్ష, తన కుమారుడు అమ్నోను చచ్చిపోయాడు, తన కొడుకు అబ్షాలోము చచ్చిపోయాడు, తన కుమార్తె తామర చెరిపివేయబడింది. ఇవన్నీ ఈ అనర్థాలకి కారణం దావీదు పొరుగువాని భార్యతో శయనించటం వలన. ఈ రోజున అక్రమ సంబంధాల వల్ల వాళ్ళు ఎవరేమనుకుంటే మాకేంటి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మట్టిగా కాదు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద కూడా పడదా ఎఫెక్ట్. ఈరోజు ఉదయం పెట్టిన వీడియో కారణంగా తన అక్రమ సంబంధాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేక తన కన్న బిడ్డను చంపాడా లేదా అండి? చంపేసి. ఇప్పుడు యేసు నువ్వులేమో ఒకసారి, మనోడున్నాడు, పెరిగి పెద్దోడయ్యాడు, బాగా చదువుకున్నాడు, మంచి పొజిషన్కి వచ్చాడు, కూర్చున్నాను. ఇంకో కుర్రోడు ఉన్నాడు, వాడు సరిగ్గా చదువుకోవాలా, వాడికి చదువు అప్పుడు రోడ్లంతా తిరుగుతున్నాడు. మనోడు మంచి పొజిషన్కి వచ్చాడు, ఆఫీసర్ స్టేజ్కి వచ్చాడు. వీడిని చూసి రోడ్ల పక్కన పారంబోగులు ఏమంటారు తెలుసా? ఒరే పలానోడు బిడ్డరా అంటారండి. అంటే ఆ తండ్రి ఎప్పుడో తప్పు చేసినటువంటి ఆ శిక్ష ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడు బిడ్డ మీద పడుతుంది. ఆ పేరెత్తి ఆ తల్లినో, ఆ భర్త, ఆ తండ్రినో, ఆ భార్యనో, ఆ భర్తనో కాదు, ఆ పిల్లలను కూడా అవమానిస్తారు. ఆ పిల్లలకు కూడా అవమానం వెళ్తుంది. ఇది 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం. ఆకాను ఒక్కడు దొంగతనం చేశాడు, ఆకాను భార్యని, ఆకాను పిల్లల్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ రోజున నేనేం చేయాలన్నా, మరి కడుపుకి ఆకలేస్తుంది, అన్నం తింటున్నాను, మరి శరీరానికి ఆకలి ఉంటుంది కదా, నాకు కోరుకుంటుంది కదా, నేనేం చేయాలి అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని చెప్పా. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మహిమ పడదాం. అంతేగాని ఆకలేస్తుంది కదా అని చెప్పి వేరొకరి భర్తనో లేకపోతే వేరొక పన్నో నువ్వు చెప్పినట్టుగా తిమోతి పత్రికలో చెప్పినట్లుగా వేరొక తప్పు చేస్తే పరిగణలోకి తీసుకొని రాబడతావు. అసలు పరిగణలోకి కాదు, నరకానికి కాదు, ముందు నీ పిల్లలకి మచ్చ తీసుకొచ్చిన వాడు అవుతావు. బ్రతుకుండగానే నీ పిల్లలని శత్రువు చేతికి నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వకుండాన్నట్లు ఒక మాట వివరిస్తే పెద్ద లోతుకి వెళ్ళిపోతుంది. ఓ యవన స్త్రీలారా, యవన స్త్రీల్లో విధవరాండ్రైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పెళ్లి చేసుకోండి దయచేసి. పిల్లల్ని కానీ గృహ పరిపాలన జరిగించండి, కానీ ఇంటింటా తిరుగులాడుతూ తిరుగుబోతులుగా ఉండమాకండి. అలా ఉంటే అపవాది నిందిస్తాడంట. నిన్ను కాదు, నీవు చేసిన పాపాన్ని బట్టి నీ బిడ్డల మీదకు వస్తుంది ప్రస్తావన. గమనించారా? ఆ తల్లిదండ్రులు లేకపోతే ఆ భర్త భార్య కలిగినటువంటి ఆ ఎఫెక్ట్ వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది. 2 కట్లు చెప్పాను, మిగిలిన 4 కట్లు వచ్చే సంవత్సరం చెప్తాం. నెంబర్ 1, 12 బావుకే ముగించా. చెప్పండి. నెంబర్ 1 పాపపు కట్లు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమే, పాపం మద్యం అనే కట్టు కలిగి ఉన్నారు. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి. 2వ కట్టు ఏంటి? వ్యభిచారం అనే కట్టు. ఆ వ్యభిచారం అనే పాపం వల్ల కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, పిల్లలు పతనం అయిపోతున్నారు, కుటుంబాలు రోడ్లకు వెళ్ళిపోతున్నాయి, ఉరేసుకుని చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. కాబట్టి అక్రమ సంబంధాన్ని కలిగి ఉండొద్దు. అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్న వాళ్ళ జోలికి పోవద్దు. ఏది జరిగినా కూడా మన ప్రాణం మీదకి వస్తుంది. తలలో ఉంచని ప్రార్థన చేద్దాం. క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభుల వారి గొర్రె పిల్లగా నువ్వు కట్టబడినటువంటి ఆ కట్టల నుంచి నేను విడిపించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చా. ఈరోజు ఇదిగో ఈ గాడిద పిల్లను విడిపించినట్లుగా నువ్వు కలిగి ఉన్నటువంటి పాపం నుంచి నేను విడిపించడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు తెలుసో తెలియక నీ ఆలోచనలో తప్పు చేసావేమో, ఆలోచనలు భౌతిక కాదు, నీ ఆలోచనలో చోటిచ్చావేమో, ఇలా చేద్దాం అని, అది కూడా పొరపాటే. ఆలోచనలకు తగిన ఫలితం నేను నీకు రాణిస్తానని ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మోకరించగలిగిన వారు మోకరించండమ్మా, మోకరించలేని వాళ్ళు సరిగా కూర్చోండి, లేదా కుర్చీలో కూర్చోండి, కానీ మీరు ప్రార్థన చేయండి. తలలో వంచండి, మోకాళ్ళు వేయండి, చిన్న ప్రార్థన చేయండి. ఆనాడు గాడిదను విప్పిన యేసయ్య, విప్పి తోలుకుండమ్మని యేసయ్య, ఇది దైవజనుడైన. అక్కడ శిష్యులు ఎవరంటే నేనే. అక్కడ శిష్యుడికి సాదృశ్యం ఏంటంటే దైవజనుడు. ఇదిగో నా ద్వారా ఆ గాడిదను విప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమం అనే కట్టు ద్వారా నీ కుటుంబం ఏమైపోతుందో నువ్వు విన్నావు. వ్యభిచారం అనే కట్టు ద్వారా నీ కుటుంబం ఏమైపోతుందో నువ్వు విన్నావు. బిడ్డల భవిష్యత్తు తీసిన వాడవవుతావు. దేవుని ప్రియ సహోదరుడా, దయచేసి నీ భార్యను ప్రేమించు, పొరుగువారి భార్యను కాదు. స్త్రీలారా, భార్యలారా, మీ భర్తలకు లోబడి నుండి సొంత భర్తను కలిగి ఉండండి. ఈ కట్లు బంధకాలు. ఈ బంధకాల్లో ఉన్న వాళ్ళు కుమిలిపోతారు, పైకి ఎవరికి చెప్పుకోలేరు, కానీ లోపల కుమిలిపోతారు. నేను అనవసరంగా ఈ పాపలో పడిపోయాను. నువ్వు విడిపించబడాలనుకుంటావు, నీ వల్ల కాదంతే. నువ్వు వద్దనుకుంటావు, కానీ చేసేస్తావు.
చేయొద్దు అనుకుంటావు కానీ చేసేస్తావు, మెసేజ్ మాట్లాడకూడదు అనుకుంటావు కానీ మాట్లాడేస్తావు. ఉండలేవు ఇంకా నువ్వు, నీ వల్ల అవ్వదు. చెప్పానుగా, సంసోను కూడా చాలా సిద్ధమయ్యి తన బలరహస్యం చెప్పాడంట. మొత్తం తొడ మీద నిద్రపుచ్చేసింది, బోడుగుని చేసేసింది. సంసోను బానిస అయిపోయాడు ఫిలిస్తీన్ల చేతిలో. అపవాది చేతులు నువ్వు బానిస అవ్వకుండా ఉండాలంటే, ఈరోజు నువ్వు విడిపించబడాలనే ఆశ నీకుంటే, తెలుసో తెలియకో అణుచుకోలేకో ఏదో ఒక విషయంలో, త్రాగుడనే విషయంలోనో, మద్యపానం అనే విషయంలో, ధూమపానమో, వ్యభిచారమో, ఇంకొకటో నువ్వు ఏ కట్టలతో కట్టబడ్డావో, సహోదరుడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బయట ఉన్న అన్యులతో కాదు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా అలా ఉంటే దేవునికి అవమానం, మీ కుటుంబానికి అవమానం, మీ పిల్లలకు అవమానం, తరతరాలకు అవమానం. మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా మీరు ఉండకపోయినా పర్లేదు కానీ శాపగ్రస్తులుగా ఉండమాకండి. వాళ్ళ బంగారు భవిష్యత్తుని బుగ్గుబాలు చేయమాకండి. వాళ్ళ రోడ్డు మీదకి వెళ్తే ఒకటే మాట అంటారు, గుండెలు పగిలిపోతాయి. మీకు తెలియదు ఆ సంగతిలో, గుండెలు పగిలిపోతాయి. ఎంత పరిశుద్ధంగా బతుకుతాడు ఆ బిడ్డ, కానీ ఆ తల్లిని బట్టి, ఆ తండ్రిని బట్టి ఆ బిడ్డల్ని ఆడిపోసుకుంటారు పనికి మళ్ళీ మంద. భార్య తప్పుని బట్టి, భర్త తప్పుని బట్టి పిల్లలు ఆ బాధపడలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు తెలుసా. అలాంటి పరిస్థితులు. అక్రమ సంబంధం అనేది చాలా భయంకరమైంది. ఏ కట్లతో కట్టబడ్డావో నాకు తెలియదు. చిన్న ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, పైకి మీరు చేయలేకపోయినా పర్లేదు, లోపలనే చేసుకోండి. ప్రార్థన చేయండి, నటించొద్దు ప్రార్థన చేస్తున్నట్టు. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను మీకు. 45 నిమిషాలకు పైగా వాక్యం చెప్పాను. 2 నిమిషాలు ప్రార్థన చేయండి దయచేసి. ఆజ్ఞతిక్రమమే. నీ తల్లిదండ్రులు సన్మానించు, నీ పొరుగు అనేది ఆశించొద్దు. 6 దినాలు నీ పని చేసుకో, 7వ దినం మందిరానికి రావాలి. వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, అబద్ధం ఆడొద్దు, నీ పొరుగు అని దేన్ని ఆశించొద్దు. ఈ ఆజ్ఞలో ఏ ఆజ్ఞను మీరుతున్నావు నాకు తెలియదు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, దొంగిలిస్తున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా? మనలో చాలా మంది దేవుని సొమ్మును దొంగిలించే వాళ్ళు ఉంటారు. మనుషుల దగ్గరగా దేవుని సొమ్మును దొంగిలించే వాళ్ళు ఉంటారు. తెలుసు దశమ భాగం యెహోవా సొమ్ము అని, కానీ దొంగిలిస్తారు. దానివల్ల అనర్థాలు వస్తాయి. అయినా కూడా తప్పును సరి చేసుకోకపోతే ఎవడేం చేయలేరు. మీరు ఏ ఆజ్ఞతిక్రమంలో ఉన్నారు నాకు తెలియదు. మరొక్క నిమిషం ప్రార్థనకు అవకాశం ఇస్తున్నాను, ముగిస్తున్నాను నేను. మరొక్క నిమిషం మీకు టైం ఇస్తున్నాను, ప్రార్థన చేసుకోండి. మీ మనస్సాక్షికి తెలియదమ్మా నేను వాక్యం చెప్పాలా ఇక్కడ గొంతుకు దించుకుని? నేను చేస్తుంది తప్పో ఒప్పో నా మనస్సు నాకు చెప్పదా? అసలు పక్కోళ్ళ గురించి వద్దు. ఎవడో ఏలో చూపించాడు, ఎవడో మనల్ని అన్నాడు, ఆ విషయం పక్కనట్టని అసలు నీ మనసు నువ్వు అడుగు. నీ మనసాక్షి నువ్వు ప్రశ్న, నువ్వు చేస్తుంది తప్పో ఒప్పో నీ మనసాక్షిని అడుగు. పక్కోళ్ళు తాగవద్దు, నీ మనసును అడుగు, నీ అంతరంగాన్ని అడుగు, పరిశీలించి ఒకసారి. ఈ వాక్యమనే అర్థాన్ని పెట్టుకుని ముందు, ఈ వాక్యమనే అర్థం ముందు నిలబడి సరి చేసుకుని, నువ్వు అర్థాన్ని సరిచేయమాక. అద్దాన్ని సరిచేస్తే నీ ముఖం మీద ఉన్న మచ్చలు బావో. చాలా మంది అద్దం మీద అద్దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది. నువ్వు సరిచేయాల్సిన సేవకుని కాదు, ముందు దేవుని వాక్యాన్ని కాదు. అద్దం ముందు నిలబడినప్పుడు నీ ముఖంలో ఉన్న మచ్చలు, నీ కళ్ళలో ఉన్న పుచ్చుకులు తీసుకోవాలి. అద్దాన్ని గడిగితే నీ ముఖంలో ఉన్న మురికెళ్ళపోతాయి, నీ ముఖాన్ని కడుక్కోవాలి. అద్దం ముందు నిలబడ్డావు, ఇప్పుడు దయచేసి కడుక్కోండి, ముఖాన్ని కడుక్కోండి, కళ్ళను కడుక్కోండి, ఓటిని కడుక్కోండి, మెదడుని కడుక్కోండి, తలను శుభ్రం చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గాడిదలను విప్పి అనే మాటను ఈరోజు మేము ధ్యానించాం. విప్పబడ్డాయంటే కట్టబడి ఉన్నాయని అర్థం. ఈరోజు మేము కూడా ఏ స్థితిలో కట్టబడ్డామో సమస్తం నీకు తెలుసు ప్రభువా. చేయాలన్న మంచి చేయలేకపోతున్నాం, చేయకూడదన్న కీడు చేసేస్తున్నాం. అదే కట్టు అయ్యా. మాకు విడుదల కావాలని ఆశపడుతున్నాం. మా హృదయం ఏంటో నీకు తెలుసు కదా ప్రభువా. వ్యక్తిగతంగా నా మట్టుకు నేను ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తాను కదా. రేపనే రోజున పాపంలో పడే పరిస్థితి అయితే ఆ రోజు నాకు వద్దు, ఈ రోజే నన్ను నీ సన్నిధికి తీసుకో ప్రభువా అని. ప్రభా, మా అంతరంగం నీకు తెలుసు కదా ప్రభువా. హృదయ శుద్ధి కావాలి, యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం కలిగి జీవించాలని ఆశపడుతున్నామని అయ్యా. ఆశ కలిగిన విలవిలలాడుతున్న ఆ గాడిని విడిపించినట్లుగా ఈ రోజు నన్ను విడిపించవా ప్రభువా. నా ఆత్మ బిడ్డలు విడిపించు నాయన. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు ఏ కట్లతో కట్టబడ్డారో నాకు తెలియదు, కానీ యేసయ్య నామములో విడుదల కలుగును గాక. యేసయ్య నామములో ప్రతి విధమైన పాపపు కట్ల నుంచి విడుదల కలుగును గాక. వ్యభిచార కట్ల నుంచి విడుదల కలుగును గాక. దేవుని పరలోకములోనికి మనము చేర్చబడుదుము గాక. దేవుని చిత్తాన్ని నెరవేర్చుదుము గాక.
ప్రభు సహాయం చేయండి. క్రైదనముగా అయ్యా మీరు గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఇదిగో గాడిదగా మేము శాపగ్రస్తులమై ఉన్నాం, మేము అపిత్తులమై ఉన్నాం, మా కోసం మీరు బలైపోయారు ప్రభువా. నిజమే, నా నిమిత్తం నేను చేసిన పాపం నిమిత్తం నువ్వు బలైపోయావు ప్రభువా. నన్ను రక్షించడానికి హోసన్నా అని ఆ రోజున కేకలు వేశారు. ఆ బిడ్డలను మీరు రక్షించావు. ఈ రోజున హోసన్నా అని పలుకుతున్నాను. కృపా మినిస్ట్రీస్ బిడ్డల పక్షంగా నీవు హోసన్నగా ఉందువుగాక, రక్షించు దేవుడై ఉండుదువుగాక, రక్షించుదువుగాక. మా ప్రతి విధమైన పాప శాప బంధకముల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసయ్య నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.